సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీకంటూ తగ్గ ప్రామినెంట్ రోల్స్ కానీ ఒక రిజిస్టర్ అయ్యే రోల్స్ కానీ పడకపోవడానికి రీజన్ ఏమనుకో? ఏదైనా రోడ్ మీద ఒక పోస్టర్, వాల్ పోస్టర్ ఉందంటే ఆ ఆఫీస్ని, ఆ డైరెక్టర్ని నేను ఒక 4 సార్లు కలిసి ఉంటాను. డైరెక్టర్కి ఇద్దాం అనుకుంటే ప్రొడ్యూసర్ రెఫరెన్స్ రికమెండేషన్ ఎవరిని ముందు పెడతారు. ప్రొడ్యూసర్ ఇద్దాం అనుకుంటే డైరెక్టర్కి తన ఫ్రెండ్ ఎవడో ఉంటాడు. మీరేమన్నా మిస్ చేసుకునేది ఈ మధ్య కాలంలో ఏమన్నా ఉన్నాయా? ఒక యాక్టర్ చేసిన వాటి కంటే పోగొట్టుకోవడం ఎక్కువ ఉంటాయి. తెలుగుతో కంపేర్ చేసుకుంటే తమిళ్లో బిజీ అయిపోవడానికి రీజన్ ఏంటి? ఇక్కడ ఒక మొక్క నాటితే అది ఒక రావి చెట్ల ఒక స్థాయికి వచ్చాం మనం. బట్ మళ్ళీ దానికి నీళ్లు పోసిన నాదుడు లేనప్పుడు ఇది మనం చూడాలనుకునేది చూసాము. ఇంకా సాధించాలని ఒక పొజిషన్కి అనేది వెళ్ళి ఒకసారి కొంచెం గ్రాఫ్ అనేది తగ్గుతుంది. మంట అనేది అప్పటికప్పుడు వెలిగించే మన చేతులతో అగ్గిపుల్లలా ఉండకూడదు. ఫస్ట్ గుండె జారిగలంతే మాట్లాడు. దాని తర్వాత ఆ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చినా కానీ వదిలిపెట్టేసుకోవడానికి రీజన్ ఏంటి? సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ చేశాక 100 సినిమాలు పోలీస్ కథలు వచ్చేసి అర్జున్ రెడ్డి సినిమాలు అంటే అర్జున్ రెడ్డి వచ్చేస్తే కమల్ హాసన్ గారే రిపీటెడ్గా చేయలేడు. సాగర సంగమమే నాన్ స్టాప్గా భరతనాట్యం క్యారెక్టర్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది మనకి. కలేజా మూవీ రిలీజ్ ఒకప్పుడు తీసిన సినిమాలు థియేటర్కి వెళ్తున్నారు, ఇప్పుడు తీస్తున్న కొత్త కొత్త సినిమాలు ఏమో ఓటీటీలో చూస్తున్నారు. టికెట్ రేంజ్ 300, 400, 500. ఈ 500 దాటేసి ఉంటుంది బయట పాప్కార్న్. ఆడియన్ థియేటర్కి రావాలిగా, నువ్వు తీసేది ఆడియన్ కోసమేగా. మరి కామన్ మ్యాన్ థియేటర్కి వచ్చే స్థాయి శక్తి లేనప్పుడు ఏ రకంగా సినిమా ఆడుతుంది? హాయ్ జోష్ బ్రో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యామ్ గుడ్. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ అనమాట. థ్యాంక్ యూ. టీఎన్ఆర్ గారితో ఇంటర్వ్యూ అయిన తర్వాత టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ తర్వాత కూడా 1-2 అంటే ప్రమోషన్స్ ఫ్లోలో జరిగింది అయ్యే టైంలో. బట్ ఒక అఫీషియల్ ఇంటర్వ్యూ అయితే మళ్ళీ మీదే, అంటే మీరు లాక్ వచ్చి కొంచెం బిజీ టైంలో కూడా సో మాకు టైం ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ పెద్ద మాట, బిజీ అంటేనండి వర్క్లో ఉన్నప్పుడు, అంటే సినిమా ఏదైనా రిలీజ్కి వచ్చినప్పుడు ఏదో ఇయర్లీ ఇప్పుడు వన్స్ అలా ఇంటర్వ్యూ అనేది హెల్దీ కదా అనిపిస్తుంది. ఇంకోటి నా మీద నాకు భయం ఏంటంటే ఎవరు చూస్తారులే అనే ఒక ఇది. నేను మీతో అన్నాను కదా ఇందాక, మార్కెట్లో నేను లేనేమో అనే ఒక ఫీలింగ్లో ఉన్నాను. దానివల్ల నేను ఇంటర్వ్యూస్కి ఇచ్చినా మీకేం వ్యూవర్షిప్ ఉండదు అని ఒక విశ్వాసంతో రాను అన్నా, అంతే తప్ప అదేం పొగరు కాదు. దట్స్ ఇట్, ప్లీజ్. ఏంటి మీలో జోష్ తగ్గడానికి రీజన్ ఏంటంటే? జోష్ అని తగ్గలేదండి, జోష్ అలాగే ఉంది. కాకపోతే యాక్చువల్లీ జోష్ నా లైఫ్లో లేదు. నేను రవియే, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను. నా జోష్కి జోష్ యాడ్ అయింది అంతే. నేను ఎప్పుడు జోష్ఫుల్గానే ఉన్నాను. జోష్ నా లైఫ్లోకి వచ్చింది. కానీ బయట అనుకుంటూ ఉంటారు కదా, చాలా రోజులు మనం స్క్రీన్ మీద కనపడకపోతే దానికి జోష్ తగ్గడం ఉంది. పర్సనల్గా నేను ఇంకెంత హ్యాపీగానే ఉన్నాను. ఓకే, స్క్రీన్ మీద కనపడడం అనేది అందరికీ హ్యాపీ. ఓకే, మన లైఫ్లో మనం ఎలా ఉన్నాం అనేది మనకు మాత్రమే తెలుసు. మనం హ్యాపీగా ఉంటే చాలు. అది మన కళ్ళల్లో, మన లైఫ్ స్టైల్లో తెలిసిపోతుంది. మీరు ఈ మధ్యకాలంలో కూడా చాలా మూవీస్ అనేది అందులో చేస్తూ ఉన్నారు, అన్నీ వస్తూ ఉన్నాయి. కాకపోతే మీకంటూ తగ్గ ప్రామినెంట్ రోల్స్ కానీ ఒక రిజిస్టర్ అయ్యే రోల్స్ కానీ పడకపోవడానికి రీజన్ ఏమనుకోవచ్చు? అదే అసలు అదేమంటారంటే, ఏదో ఆ మాట గుర్తు రావట్లేదు. అది ఎవరు విరగొట్టలేని కొండది. అది ఏ ఆర్టిస్ట్గానే ఉంది కదా, నాకే ఉంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కొంతమంది చాలా అంటే వెరీ అండర్ రేటెడ్ ఇది కదా, ఎందుకు పడాల్సిన రోల్స్ పడట్లేదు, పడితే ఇతను ఎక్కడో ఉంటాడు అనేది ఒకటి ఉంది కదా. అది ఉంటే చాలు, ఫస్ట్ ఎప్పుడప్పుడు పడుతుంది. మన చేతిలో ఉందండి, అవకాశం ఇవ్వాల్సింది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, అంతే కదా. వాళ్ళు అనుకుంటే అవుతుంది. అనుకోవట్లేదని కూడా ఏం లేదు, అనుకుంటారు. ఈ సినిమా అనే దానికి చాలా ఉంటాయండి, ఎన్నో ఉంటాయి. డైరెక్టర్కి ఇష్టం ఉంటే ప్రొడ్యూసర్ వేరే వాళ్ళని, మన మీద ఎవరికి ఇక్కడ ఏం శత్రుత్వాలు మిత్రుత్వాలు ఏమి ఉండవు. మనకు రాకపోవడానికి, మనకు ఆ నాలెడ్జ్ రావడానికి నాకు కూడా కొంచెం టైం పట్టింది. ఎందుకు పడట్లేదు, అందరూ ఏమి ఇలా అడుగుతారు, నేనేంటి నా ప్రయత్న లోపం ఏదైనా ఉందా అనుకుంటా. అసలు ప్రయత్న లోపం కాదు అసలు. నేను అంటే మీకు ఒక్క మాటలో చెప్తాను. నేను కారులో వెళ్తున్నప్పుడు ఏదైనా రోడ్డు మీద ఒక పోస్టర్, వాల్ పోస్టర్ ఉందంటే ఆ ఆఫీస్ని, ఆ డైరెక్టర్ని నేను ఒక 4 సార్లు కలిసి ఉంటాను. ఓకే, నాకు తెలియని, నేను కలవని పోస్టర్ రోడ్డు మీద పడదు, గోడ మీద ఎక్కడ పడదు. అలా ఉంటుంది నా ప్రయత్నం. ఇంకప్పుడు నా తప్పే ఉంది, అసలు నాకు సంబంధం లేని విషయం అది. ఇప్పుడు మనం ప్రయత్నించగలం అంతే, ఫలితానికి మనం బాధ్యులం ఏం కాదు. సక్సెస్ అయినా కూడా సినిమా ఒక సక్సెస్ అవ్వడానికి కారణం మనం ఒకరం అయితే కానప్పుడు, అవకాశం రాలేదు అనుకోవడానికి ప్రయత్న లోపం అవ్వకూడదు అంతే. ఓకే, అవి మన చేతికి రాలేదంటే చాలా రీజన్స్ ఉంటాయి. డైరెక్టర్కి ఇద్దాం అనుకుంటే ప్రొడ్యూసర్ రెఫరెన్స్ రికమెండేషన్ ఎవరిని ముందు పెడతారు. ప్రొడ్యూసర్ ఇద్దాం అనుకుంటే డైరెక్టర్కి తన ఫ్రెండ్ ఎవడో ఉంటాడు. అరే జోష్లో మంచి యాక్టర్ కానీ వీడు నాతో పాటు రావలేడు, నా రూమ్మేట్ ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నాడని ఒకటి ఉంటుంది. కో డైరెక్టర్ ఎవరినో, కొంతమందికి నిజంగానే మనం ఉంటే అతను ఇంకొకరిని పెడదాం, కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలి, సీనియర్ కదా,
కొత్తలకి ఇచ్చేద్దాం, మనకి డబ్బులు కలిసి ఇలా ఇలా వెయ్యి ఉంటాయి. ఇవన్నీ కాదు, ఇలాగా సోకాల్డ్ రీజన్స్. నా ఒకరికే కూడా కాదు, ప్రతి యాక్టర్కి ఉన్నది ఇది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరేమన్నా మిస్ చేసుకునేది ఈ మధ్య కాలంలో ఏమన్నా ఉన్నాయా అట్లాంటి? బౌలిడ్ ఉంటాయి కోకలు. నేను చేసిన ఒక యాక్టర్ చేసిన వాటి కంటే పోగొట్టుకోవడం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అరే ఇది అనిపిస్తుంది. ఈవెన్ రంగస్థలం లాంటి సినిమాల దగ్గర నుంచి ఎన్నో కూడా, నానక ప్రేమతో లాంటి సినిమాలు, ఎస్పెషల్లీ నేను ప్రాణంగా ప్రేమించే డైరెక్టర్స్ తెలుగులో రాజమౌళి గారు, మన సుకుమార్ గారు, ఇలా ఉంటారు కదా, త్రివిక్రమ్ గారు, అనిల్ రావుపూడి గారు, ఇలాంటి వాళ్ళతో పని అక్కడ దాకా వచ్చి పోతుంటుంది అది. కానీ నేను ఒకటి నమ్ముతాను, ఏంటంటే మనకు రావాల్సిందే, మనకి ఏదో గొప్పది ఒకటి వస్తుంది, అదే నిజం. మనం ఎన్నో చేశాం కదండి, నేను కూడా కొన్ని మెతుకులు తిన్నాను కదా, అది ఎవరికి పాపం రావాల్సింది నాకు వచ్చిందో అనుకుంటాను నేను. థింక్ పాజిటివ్, అంతే, దట్స్ ఇట్. అంటే ఇవే కాకుండా సో అవకాశాల కోసం మనము వెళ్ళేది ఎందుకు, మనమే ఒక అవకాశం ఇచ్చే ఒక స్టేజ్కి రావాలి అనేది కూడా దానికోసం కూడా ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఏవో జరుగుతున్నాయా? ఏం లేదు అంటే అలానే కాదు, మీరు ఇండైరెక్ట్గా ఓకే. యాక్చువల్లీ ఏంటంటే అలా అవకాశాలు మనం ఇద్దాము అనేవి కాదు. నా ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఒక విషయం ఉంది. ఇప్పుడు యాక్టింగ్ సైడ్ నాకు విషయం ఉన్నప్పుడు నేను ఇంత ప్రయత్నించాను కదా, నన్ను నమ్మిన వాళ్ళు ఆ క్రాఫ్ట్లో కూడా, అది రైటింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, నన్ను నమ్మిన వాళ్ళు, నాకున్న బలం అంటే ఓహో ఇదా, ఇలా కూడా ట్రై చేస్తాడు ఇది, మనం ఎక్స్పెక్ట్ చేయలేదా అనే క్వాలిటీస్ కొన్ని నాలో ఉన్నవి చాలా మంది తెలుసు ఇండస్ట్రీలో. కొంతమందికి అదే ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉన్నారు. ఎవరికో తెలియజెప్పడం కోసం అయితే కాదండి. నేనేంటంటే నా కెరియర్లో ఓకే ఇప్పుడు ఇది ఈ టైంలో మనం నమ్మి నా రైటింగ్ నమ్మి కొన్ని జరుగుతున్నాయి. ఓకే, నేను అప్పటి నుంచి కూడా రైటింగ్ సైడ్ నుంచి కూడా నేను సబ్ క్రాఫ్ట్ ఉంది నాకు, అటు నుంచి అటు కూడా చేస్తూ. ఓకే, ఎందుకంటే నేను ఎంటర్ అవుతున్నప్పుడే నేను చెప్పాను మీతో, అసిస్టెంట్ డైరెక్టర్గా, అప్రెంటిస్గా, గోస్ట్ రైటర్స్గా పనిచేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అప్పట్లో. నేను ఇన్నాళ్ళు ఎందుకు బయట పెట్టలేదంటే దానికి ఏం రీజన్ లేదు. ఇప్పుడు ఏదో సినిమాలు లేకో మనం ఏదో ఇంకో దారిలోకి వెళ్ళాలి, ఎవరికో లైఫ్ ఇచ్చేయాలనో ఇంకోటో కాదు. నాకు ఇప్పుడున్న కాంటెంపరీ ఇదిలో కరెంట్ సిచ్యువేషన్స్లో ఈ కథ చెప్పడానికి అరే ఇప్పుడు రారా, ఇప్పుడు చెప్పరా, ఇప్పుడైనా చెప్పరా, ఇప్పటికీ రావారా, ఇలాంటి మాటల వల్ల వస్తున్నాను అనమాట. నువ్వు చేయొచ్చు కదరా, నువ్వు అనుకుంటే అవుతుంది, ఎందుకు మనం ఇంకొకరిని అడగాలి, మనం చేయగలం కదా, మనమే ఇంకొకరికి ఇవ్వచ్చు కదా అనే కాన్ఫిడెన్స్ నా తోటి పక్కన ఉన్న స్నేహితులు, ఫ్యామిలీ చెప్పడం, ఒక రకంగా మా అమ్మగారు ఎంకరేజ్మెంట్ అవ్వచ్చు రాయడం అనేది ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఆవిడ హిందీ పండిట్ అవ్వడం, అందరూ మా ఇళ్ళలో అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ, మా మామయ్య గారు సోషల్ మాస్టర్ అవ్వడం, ఓకే, అందరూ దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్, రైటింగ్ సైడ్ అనేది ఇంట్రెస్ట్ అనేది కొంచెం, దానివల్ల రాసాం, దాన్ని నమ్మారు, ఎన్నో కథలు వర్క్ చేసాం. బట్ మనం ఏంటో కూడా భగవంతుడు మనకు టైం ఇచ్చినప్పుడు అంతే. రీసెంట్ టైమ్స్లో మీ రైటింగ్ స్కిల్స్ ప్రకారం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే తమిళ్ మూవీస్ సైడ్ అనేది కూడా మీ వర్క్స్ అనేది కూడా ఎక్కువ నడుస్తున్నాయి కదా, ఏంటి రీజన్? తెలుగు ఇండస్ట్రీ ఏం కాదు బట్ చేస్తున్నానండి, బట్ యు ఆర్ బిజీ విత్ దట్ ఆల్ ది వర్క్స్. తెలుగుతో కంపేర్ చేసుకుంటే తమిళ్లో బిజీ అయిపోవడానికి రీజన్ ఏంటండి? అలా ఏమండి, మనం ఏదో ఇక్కడ ఒక మొక్క నాటితే అది ఒక రావి చెట్ల ఒక స్థాయికి వచ్చాం మనం, ఏదో ఒక లెవెల్లో. బట్ మళ్ళీ దానికి నీళ్ళు పోసిన నాదుడు లేనప్పుడు మనం ఒక చోట ఆగిపోకూడదు కదా. ఇప్పుడు ఇక్కడ మనకు వర్క్ కోసం వచ్చారు మీరు హైదరాబాద్లో ఒక ఆఫీస్లో వర్క్ దొరకలేదు, ఇంకో ఆఫీస్కి వెళ్తారు కదా మీరు, అంతే, దట్స్ ఇట్. అలాగే నేను నా ప్రయత్నంలో నేను తమిళ్లో, నేను కన్నడలో కూడా చేశాను. నేను ఖుషి ఖుషి ఆగి, ధ్రువ్ సర్జా, ఈ సినిమాలని గోల్డెన్ స్టార్ గణేష్తో పనిచేశాను, చేస్తూనే వచ్చాను. ఇంకా తమిళ్లో మొట్టశివ గడ్డశివ నుంచి మొదలు 7 సో మెనీ ఫిల్మ్స్. ఇప్పుడు తమిళమయ్య గారు అబ్బాయి సో మెనీ, ఇప్పుడు దాము గారు, పారంజిత్ గారు వాళ్ళ టీంలో, అండ్ మన ఖుష్బు గారి హస్బెండ్ మన సి సుందర్ గారి దగ్గర అసోసియేట్ గారు ఒక ఆయన. కొన్ని జరుగుతున్నాయి, అంటే కొన్ని అఫీషియల్గా వాళ్ళు డేట్స్ మనకు కన్ఫర్మ్ అయ్యాయి, కొన్ని చెప్పచ్చు. బట్ ఐఎమ్ హ్యాపీ తమిళ ఆల్సో. అంటే ఒక యాక్టర్కి ఎవరికైనా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి అప్పుడు మనం ఒక గోల్డెన్ ఎరా అనేది కూడా మనం చూసింటాం. అంటే మన లైఫ్లోనే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాము, అరే ఇది మనం చూడాలనుకునేది చూసాము, ఇంకా సాధించాలని ఒక పొజిషన్కి అనేది వెళ్ళాలనే సిచ్యువేషన్స్లో ఒకసారి కొంచెం గ్రాఫ్ అనేది తగ్గుతుంది. మళ్ళీ దాన్ని బీట్ చెయ్యాలి అని చెప్పేసి కసితో పనిచేస్తారు చూసిన. ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉన్నారా? అదికి మేలే కాకపోతే ఏంటంటే ఒక విస్ఫోటనం చెందడానికి అరవక్కర్లే. ఓకే, నేను ఒకటి రాశాను, అది కూడా నా రైటింగ్ సైడే. ఎప్పుడు కూడా మంట అనేది అప్పటికప్పుడు వెలిగించే మన చేతులతో అగ్గిపుల్లలా ఉండకూడదు. అది వెలిగి ఆ క్షణమే వెలుగుతుంది, ఆ క్షణమే ఆ మందున్నంతసేపు ఆరిపోతుంది. అలా కాదు, నేను సముద్రంలో లావాలా ఉండాలి మనిషి ఎప్పుడు కూడా. అంత పెద్ద సముద్రం ఉన్నా
లోపల రగులుతూ ఉంటాం కదా, అలాంటిది ఒకటి ఉంది నాలో. చూపిస్తానని అంటలేదు నేను, ఓకే, బట్ చేస్తాను ఖచ్చితంగా. ఖచ్చితంగా. సో మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలా ఏం లేదండి, అది ఏమంటే అదే పని మీద తిరుగుతూ సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అదే పని మీద వచ్చి ఫ్లైట్ దగ్గరనే డైరెక్టర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునా, మనమే చూస్తున్నాం. షార్ట్ ఫిల్మ్స్ తీసి కోట్లల్లో, 100 కోట్లలో సినిమాలు తీసి 1000 కోట్లు కలెక్ట్ చేసి చూపించారు వాళ్ళు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం అనేది కాదు, టైం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉండి నువ్వు అనుకున్నది చేసి నిరూపించుకోగలిగావా. ప్రొడ్యూసర్ని సేఫ్ చేయాలండి. నేను ఎప్పుడు రంగంలోకి దిగుతానంటే, ఓకే నేను దాని మీద వర్క్ చేసి రీసెర్చ్ చేసి దీనికి నేను దీన్ని నేను చూపించగలను, చేయగలను, ఇప్పుడున్న టెక్నాలజీస్ అన్ని తెలుసుకుని. మామూలుగానే నాకు బేసిక్గా యాక్టర్స్ అందరికీ లెన్స్ ఏంటి, ఎక్కడ ఉంటున్నాం, ఫ్రేమ్ ఏంటి, మనం ఎవరినో ఓవర్లాప్ చేయకూడదు, ఎక్కడున్న లైట్ తీసుకోవాలి, ఇవన్నీ తెలుసు కదా మాకు. దీని మీద మేము హోంవర్క్ మామూలుగానే మాకు తెలుస్తుంది, లెన్స్ మీద చిన్న అవగాహన ఉంటుంది అన్నట్టు, లేకపోతే వాడు యాక్టర్ కాలేడు. కాబట్టి నేను ఆ సెన్స్లో ఎంతవరకు ఇప్పుడున్న కెమెరాస్లో నా బడ్జెట్ని తక్కువ చేసుకుంటూ ఒక మంచి కథను ఎలా చెప్పగలం, ఒక హృదయమైన ఒక భావుగత ఉన్న కథను ఎలా చెప్పగలం అన్న దాని మీద వర్క్ చేసి హోంవర్క్ చేసి, దీనివల్ల ప్రొడ్యూసర్కి ఖచ్చితంగా డబ్బు తిరిగి వస్తుంది అనే నమ్మకం ఏర్పడినప్పుడు నేను మైదానంలోకి దిగుతాను. అంతే. అంతవరకు యాక్టింగ్ ప్రకారమే ముందుకు లైఫ్ టైం నన్ను నమ్మింది యాక్టర్, పబ్లిక్, నేను యాక్టర్ అండి. వాళ్ళ దయ వల్ల, వాళ్ళ భిక్ష వల్ల మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. అదే నిజం, అదే నా లైఫ్. ఓకే, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనలో ఇంకో కోణం ఉంది, లైక్ కమల్ హాసన్ గారు. రైట్, అసలు కంపారిజన్ కాదు, నాకు ఎగ్జాంపుల్ ఆయనే గుర్తొచ్చారు ఇప్పుడు, కాబట్టి చెప్తున్నా. ఈజ్ అ గ్రేట్ యాక్టర్. ఆయన యాక్టర్నే అంటాం, తర్వాతే కదా ఆయన సింగర్ అంటాం, తర్వాత ఆయన డైరెక్టర్ అంటాం, ప్రొడ్యూసర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అన్న ఏదన్నా కూడా అంతే కదా. దట్స్ ఇట్. ఆయన పాటలు రాస్తారు, మాటలు రాస్తారు, అసలు ఆయన ఏం లేదు. అలాగా మనకు ఇంకోటి ఉంది, ఏమంటే సినిమా చేయాలండి. ఎండ్ ఆఫ్ ది డే సినిమాలో ఏం చేసామనేది, సినిమాలో నువ్వు ఏదైనా చెయ్యి, మేకప్ వేస్తావా, ప్రొడక్షన్ చేస్తావా, లేదా ప్రొడక్షన్ డిజైనర్ అవుతావా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవుతావా, కాస్ట్యూమ్ డిజైనర్ అవుతావా, నువ్వు దాని మీద ఏం వర్క్ చేసావు, దాని మీద నీకున్న చదువు ఏంటి, దాని మీద నువ్వు ఏం చదువుకున్నావు అనేది నీకు అర్హత ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేరు. వాళ్ళకి అర్హత ఉండదు అప్పుడు మాట్లాడడానికి. నువ్వు చూపించు, అంతే, దట్స్ ఇట్. ఒకప్పుడు కమెడియన్స్గా స్టార్ట్ అయినా కానీ తర్వాత ఏం చేసినా కానీ ఇండస్ట్రీలోనే ఉండాలి అని అనుకొని, సో అంటే మేము ఇది కూడా చేయగలుగుతామనే ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసిన పర్సన్ నేను ఒకటి చెప్తా, వేణుగారు. అంటే ఆయనలో ఇది కూడా ఉందా అని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఓ రకంగా ఫస్ట్ అది ఇన్స్పిరేషన్ అండి. ఇన్స్పిరేషన్ రియలీ బ్రో. అందరికి ఒక అంటే ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారు, ఏంటి ఇది తీసింది వేణుగారా, వేణు అని చెప్పేసి అలా అన్న సందర్భం. సో ఆ కైండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆయన ఏమి కొత్తగా కదండి, అతను మంచి రైటర్. ఆయన బేసికల్గా అంటే ప్రేక్షకులకు అంటే ఆయన మరో రకమైన ఫేస్ అనేది వాళ్ళకి తెలియదు కదా. ఓకే, ఎవరి గురించి తెలియదు, అదే అంటున్నానండి. మనం ఇప్పుడు అదే పోసాని కృష్ణమౌళి గారి దగ్గర త్రివిక్రమ్ గారు ఉండిపోతే మనకి తెలిసేది కాదు ఆయన ఎంత బలమైన మనిషి. కానీ ఆయన వృత్తి అది అవ్వడం, ఆయన దాని మీద అన్ని రకాల కవిత్వ పటుత్వ సంపదలని ఆయన అదొక వేరే, ఆయనది ఒక స్వర్గం, ఆయన ఒక అనర్గలం అన్నట్టు, ఆయన వేరు, ఆయన దుర్గం అంత వేరు. కాబట్టి ఇతను నటుడు, నేను నటుడిని, వేణు, ధనరాజు గారు, వేణన్న, మీ అందరం యాక్టర్స్, నాకంటే సీనియర్స్ వాళ్ళు, పెద్దవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే బై ప్రొఫెషనల్ వైజ్ యాక్టర్గా వాళ్ళ బలాలు అవి, బట్ వాళ్ళ లోపల ఒకడు ఉన్నాడు. ప్రతి ఒక్కరికి లోపల ఇంకొక టాలెంట్ ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉందనేది ఇంపార్టెంట్. ఓకే, అది ఏ రేంజ్లో ఉందనేది ఇంపార్టెంట్. అది కుదరాలి. టాలెంట్ అందరిలో ఉంటుంది, కుదరడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అదే లాజిక్, కుదరాలి. పడాల్సిన మరలో పడాలి మనం. ఓకే, కొన్ని చోట్ల నలిగిపోతాం, లేకపోతే పడాల్సిన మరలో పడితే మనం నలిపేస్తాం. సిచ్యువేషనల్ అంతే అది. అలా కుదిరింది అతనికి. చెప్తున్నాను కదా, ఆయన మంచి రైటర్, మంచి మనిషి, వెరీ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ యాక్టర్గా. ఆయన కొన్ని సెన్సిబిలిటీస్ ఉన్నాయి నాలాగే. మీ అందరం కలిసే కదా రాసుకునే వాళ్ళం, స్కిట్స్ రాసేటప్పుడు కూడా కలిసే రాసేవాళ్ళం. చాలా ఫ్రెండ్లీ ఉంటాడు అతను. ఓకే, వీనన్న కూడా, అండ్ ఈవెన్ ధనరాజు గారు కూడా అంతే. వాళ్ళు అందరూ, ఈవెన్ చాలా మంది వాళ్ళలో కూడా కథలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడు తీశారు కాబట్టి ఎలా ఉంటుందంటే, ఒకరు వచ్చారు కాబట్టి మేము, వాళ్ళకంటే ముందు నేను కథలు రాసుకున్నాం ఇవన్నీ. బట్ కానీ అది మనం ఇప్పుడు ఏదో ఎలా ఉంటుందంటే, మనం ఒక పని చేయబోతున్నాం అంటే మన పక్కన ఉన్నవాడు చేసేసారనుకోండి, కంపేర్ చేస్తాడు. అది సమాజంలో ఉండేది పిచ్చలైట్, అవేం మనం పట్టించుకోకర్లే. ఇప్పుడు ఒక బ్లాక్ ఏదైనా, ఒక డచ్ యాంగిల్ ఒక బ్లాక్ ఏదైనా సెపరేట్ గా పెడితే, ఒక లైట్, ఒక ఆఫ్ లైట్ తీసుకుని రామ్ గోపాల్ వర్మ గారితో కంపేర్ చేస్తారు, అంతే కదా. అది వాడు ఒక స్టైల్ ట్రై చేశాడు, బట్ ఎక్కడ ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఉండొచ్చు కాక, ఎవరు ఇన్స్పైర్ అవ్వకుండా ఉంటారు ఆయన్ని. అలా కొన్ని జరుగుతుంటాయి ఫ్లోలో. ఒక అద్భుతమైన డాన్స్ ఎవరైనా చేస్తుంటే చిరంజీవి గారితో కంపేర్, స్టైల్ ఎవరైనా సిగరెట్ భూమి మీద ఎవడ ఎగరేసినా కర్మ కొద్దీ రజనీకాంత్ గారితో కంపేర్ చేస్తారు. ఇంకెవడ ఎగరేయడానికి లేదు, అలా చేసేసాడు ఆయన.
అన్ని స్టైల్స్ వాడేసాడు. ఆయన తిప్పేసి కింద నుంచి పెట్టి పైనుంచి గాలిలోంచి ఏదో చేస్తాడు, మ్యాజిక్ చేశాడు ఆయన. ఆయన మ్యూజిషియన్ అన్ని రకాలుగా చేశాడు ఆయన. మ్యూజిక్ చేశారు ఆయన, అందుకే మ్యూజిషియన్ అని కూడా అన్నాను. సిగరెట్ ఒక వేస్తే అని ఒక సౌండ్ వస్తుంది కదా, టైమింగ్, అది కూడా ఆ ఎయిర్ ఫోర్స్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని కూడా ఆయన మ్యాజిక్ చేశారంటే మరి అది ఇలా కంపారిజన్స్ వస్తాయి. ఎన్ని కంపారిజన్స్ వచ్చినా నేను వేరు, నా కథ వేరు. ఒక బాపు గారు ఉండగా, ఒక జంధ్యాల గారు ఉన్నారు కదా, అప్పుడే ఒక విశ్వనాథ్ గారు ఉన్నారు కదా, అప్పుడే ఒక రాఘవేంద్ర గారు, దాసరి గారు ఉన్నారు కదా. అలాంటి గొప్ప గొప్ప అంతే, డిఫరెంట్. నువ్వు ఎలా చెప్పావు కథ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేద్దాము. సో కలేజా మూవీ రీ-రిలీజ్ ఇప్పుడు ఫీవర్ నడుస్తుంది కదా, ప్రెసెంట్ బాక్స్. ఎలా అనిపిస్తుంది బ్రో? ఒక చిన్న కిక్ ఏంటంటే, చాలా పెద్ద కిక్, చిన్నదేంటి కానీ జగదేక వీరుడు తెలుస్తున్నారు ఎగ్జాంపుల్. బ్యూటిఫుల్ అదొక ప్రపంచం కదా, మనం అదొక సోషల్ ఫ్యాంటసీలో అదొక మనం అది డ్రీమా నిజమా అనేదాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఇలాంటి గొప్ప సినిమా ఒకటి తెలుగులో అనేది ఒకటి ఉంటుంది మనం. నిజంగానే అక్కడ స్వర్గం నుంచి దిగి వచ్చిన అతిలోక సుందరి, భూమి మీద ఒక జగదేక వీరుడు, ఏం సింక్ ఇది అన్నట్టు. అలాంటి సినిమా మనం చిన్నప్పుడు చూసిన ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు తెలుగులో మళ్ళీ రీ-రిలీజ్ అవుతుంటే మనకి, అప్పుడు మనం పుట్టలేదు, పుట్టినా కూడా కొంత ఊహ తెలియదు కొంతమందికి, మనకి. అలాంటిది నేను అదే మూవీకి నా మదర్ని తీసుకెళ్ళా థియేటర్కి, రీ-రిలీజ్కి. ఇది జగదేక వీరుడు తీసుకెళ్ళా. అంటే కుదిరింది అలా, ఒక వర్క్ మీద అంటే పని కట్టుకుని ఆవిడ ఇది మీద ఏదో వెళ్ళాలని ఆ రోజు అనుకోలే, బట్ మనసులో ఉంది. నేను ఖచ్చితంగా వెళ్తాను బై డిఫాల్ట్, నేను వెళ్ళకుండా ఉన్నాను కదా. మనం అసలు అమ్మని తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఒకటే అవుతుంది కదా ఇంట్లో అని చెప్పిన ఉద్దేశంతో ఆవిడని తీసుకెళ్ళా. బట్ ఒక కొత్త ప్రపంచం చూసాం రీ-రిలీజ్లో. థియేటర్ హౌస్ఫుల్. ఏంటి ఎప్పటి చిరంజీవి గారు, ఇప్పుడు జనరేషన్కి కొంతమంది అంటుంటారు కదా, కొంతమంది ఒక ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళడం వల్ల 10 ఏళ్ళు మిస్ అయిందని. మనం మిస్ అయ్యాం అంతే, అక్కడ ఏం మిస్ అవ్వాలి, మొత్తం అందరూ అక్కడే ఉన్నారు, చిన్నపిల్లలు అరుస్తున్నారు, మీరు చూసుంటారు కదా వీడియో. అలాగా కలేజా, అలాగే నాకు కిక్ ఏంటంటే, ఒకప్పుడు తీసిన సినిమాలు థియేటర్కి వెళ్తున్నారు, ఇప్పుడు తీస్తున్న కొత్త కొత్త సినిమాలు ఏమో ఓటీటీలో చూస్తున్నారు. దానికి ఎవరు థియేటర్స్కి రావట్లే, పాత సినిమాలే థియేటర్స్కి వస్తున్నారు. అంటే అప్పుడు ఉన్న డైరెక్టర్స్ మరి అప్పుడు రాసినప్పుడు మన బ్రెయిన్స్ చిన్నవి అయ్యాయా, ఇప్పుడు ఆడియన్స్ మెచ్యూర్ అయ్యారా, లేకపోతే కలేజా? అఫ్కోర్స్ కలేజా అంతే కదా మరి. ఆరెంజ్ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. జోష్ గురించి కూడా కొంత ఉంది. నేను జోష్ వింత, అదేంటి ఫ్లాప్ అంటారు కదా, దీనికి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారా? జోష్ గురించి నాగ చైతన్య గారిని, హీరో గారినే, జోష్ కంటే ఒక సెపరేట్ ఒక ఏమో అది నాకు తెలియదు. నాకైతే జోష్ లో అంత కిక్కే ఉందనేది నిజంగా నాకు తెలియదు. నేను కెమెరా ముందు చెప్తాను, ఎందుకంటే ఒక గుడ్ కంటెంట్ అది స్టార్ట్ ఏదో నేను బ్యాడ్ ఫిల్మ్ కాదు, చాలా గుడ్ కంటెంట్, గుడ్ పాయింట్, అది హెల్దీగా తీసాం అప్పుడు ఆ టైంలో మా డైరెక్టర్ గారు. అది రీచ్ అవ్వలే, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ రోజు వైఎస్ఆర్ గారు చనిపోవడం, అవి అదొక మూడ్. పెద్ద నాయకుడు చనిపోతే థియేటర్కి వచ్చి విజిల్ వేసే మూడు, తర్వాత 3 రోజుల తర్వాత 3 days బంద్, రిలీజ్ రోజే ఆయన చనిపోవడం. దానివల్ల ఈ రీ-రిలీజ్ ఇవి చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది, కలేజా ఏంటిది అసలు ఒక గుడి టెంపుల్లో చేసి అలా కిక్, అసలు మామూలు క్రేజీ. అసలు మామూలుగానే మహేష్ బాబు గారు, నేను ఫస్ట్ డే చూసే వాళ్ళు యాక్చువల్గా నేను రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, అంటే ఆయన నెంబర్ 1 అలా కాదు, నెంబర్ 1 అంతే ఇద్దరు. నాకు వాళ్ళిద్దరు 2 కళ్ళలాగా, మదర్ ఫాదర్ లాగా, అంటే ప్రొఫెషనల్గా నాకు మదర్ ఫాదర్ వాళ్ళిద్దరు అనమాట, అలా ఫీల్ అవుతానని. మళ్ళీ ఎవరు మదర్ ఫాదర్ అనుకోండి అంటే అంతే. బట్ కాకపోతే ఏంటంటే, అలా మహేష్ బాబు గారిది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్లో చూసిన అలవాటు ఉంది నాకు. దాని మీద స్పైడర్ టైంలో నేను టీఎన్ఆర్ గారు ఇదే ఛానల్లో చాలా బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, అది చాలా ఒక బ్యూటిఫుల్ పాయింట్స్ అప్పుడు. అలా నేనేమంటున్నానంటే, ఒక రీ-రిలీజ్కి కిక్ ఇప్పుడు ఏమిస్తుందో తెలుసా అండి. అప్పుడు మనం సినిమా 25 రోజులు 30 రోజులు ఫినిష్ చేస్తే, ఈవెన్ దానవీర సూరకర్ణ లాంటి సినిమాలు కూడా, ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా కొన్ని 40 రోజులు 25 రోజులు డైరెక్ట్ చేసేవారు. ఏవి అలాంటి సినిమాలు, మైథాలజీ లాంటి ఫిల్మ్స్, అలాంటి డైలాగ్ నోరు కూడా తిరగదు ఇప్పుడున్న హీరోలకి. అలాంటి నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన అంత కథలు చేసేస్తే 2 సంవత్సరాలు నిలబెట్టి 365 days హ్యాండ్ రోల్ ఉన్నాయి, 2 years హ్యాండ్ సినిమాలు ఉన్నాయి, దానవీర సూరకర్ణ లాంటి సినిమాలు. మరి ఇప్పుడు మనం 2 సంవత్సరాల సినిమా తీస్తుంటే 1 వారం రోజులు ఆడుతుంది సినిమా. మరి అంటే మారింది అది. ఇప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు మారిందంటే ఏం మారిందని, టూరింగ్ డాగ్స్ నుంచి సింగిల్ స్క్రీన్కి వచ్చాం, ఒప్పుకుంటారు కదా మీరు? అవును, సింగిల్ స్క్రీన్స్ నుంచి మనం మల్టీప్లెక్స్కి వెళ్తున్నాం, మారిందిగా. రంగస్థలం నుంచి, రేడియో నుంచి, సీడీ నుంచి, డివిడీ నుంచి, టీవీ నుంచి, చివరికి థియేటర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం ఓటీటీ రూపంలో. ఇంకా రెచ్చిపోయిన వాళ్ళు ఐబొమ్మల మూవీ రూల్స్లో అద్భుతాలు చేస్తున్నారు. అసలు థియేటర్ అనేది మనకు వద్దనుకుని డబ్బంతా తీసుకెళ్ళి టీవీకి పెడుతున్నారు అంతా కొంతమంది. అంటే మెంటల్గా వాళ్ళు ఎక్కడ చిరాకు పడ్డారంటేనండి, అది
మనలో అంటే ఇండస్ట్రీ దాని కాదు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. బట్ కానీ ఏమంటున్నానంటే థియేటర్ని టికెట్ కంటే పాప్కార్న్ ఎక్కువ డామినేట్ చేస్తుంది, థమ్స్ అప్ డామినేట్ చేస్తుంది. ఒక ఫ్యామిలీ ఒక నెలకి 10,000 15,000 సంపాదించే ఒక సాదాసీదా కామన్ ఆడియనే కదా మనకి టికెట్స్ తగ్గొట్టేది ఎక్కువ. ఇప్పుడు చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, ఇవన్నీ మనం చూసిన రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కువ రావడం వల్ల రిపీటెడ్గా మాస్ థియేటర్స్లో ముఖ్యంగా ఆ బీసీ కౌంటర్ ఆ ఫుట్ ఫాల్స్ అనేది ఎక్కువ ఉండేది రిపీటెడ్గా కూడా. ఎందుకు ఉండేది? టికెట్ వాళ్ళకి అందుబాటులో ఉండేది. రైట్. పాప్కార్న్ కొనుక్కున్నా, ఒక థమ్స్అప్ కొనుక్కున్నా వాళ్ళకి అందుబాటులో ఉండేది. ఒక సమోసా తిన్నా కూడా వాళ్ళు భోజనం చేయకుండా సినిమా కోసం పడి చచ్చిపోయేవాళ్ళు రిపీటెడ్గా. చిరంజీవి గారి సినిమా ఒక 10 సార్లు చూసేసిన వాళ్ళు ఉన్నారు, రోజు థియేటర్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇలా హీరోలకి ఒక లెగసీ ఉంది. ఇప్పుడున్న హీరోలకి, ఇప్పుడున్న ఇండస్ట్రీకి ప్రాబ్లం ఏంటంటే అది ఎవరో చేసింది కదా, కాలమానం ప్రకారం మారింది. అది ఎవరిని తప్పుపడడానికి లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం అయితే ఒకటైతే తీసుకోవాల్సిన సీరియస్ డెసిషన్ ఏంటంటే, అది ఎవరైనా కానీ, నేను ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. మనకి ఆడియన్ దేవుడు అయినప్పుడు, ఆడియన్ థియేటర్కి రావాలనుకున్నప్పుడు, మనం తీసిన సినిమా ఎన్ని కోట్లు పెట్టు, నువ్వు 100 కోట్లు పెట్టు, 1000 కోట్లు పెట్టు, 1,00,000 కోట్లు పెట్టు, నువ్వు 2 కోట్లలోనే సినిమా తీ, 1,2 కోట్లని, ఆడియన్ థియేటర్కి రావాలిగా. నువ్వు తీసేది ఆడియన్ కోసమేగా. మరి కామన్ మ్యాన్ థియేటర్కి వచ్చే స్థాయి శక్తి లేనప్పుడు ఏ రకంగా సినిమా ఆడుతుంది? టికెట్ రేంజ్ 300, 400, 500 ఇలా పెట్టుకోం. ఈ 500 దాటేసి ఉంటుంది బయట పాప్కార్న్. వాడు ఒక థియేటర్ టికెట్, ఒక మనిషి 400, 300 పెట్టి టికెట్ పెట్టి కొనుక్కుని థియేటర్కి వచ్చిన వాడు, వాళ్ళ పిల్లలు ఎవరు ఏం ఆడుకుని ఉంటారా, థమ్స్అప్ ఆడుకుని ఉంటాడా, వాడు రాక వాడు ఒక్కసారి మల్టీప్లెక్స్కి వస్తాడు. వాడి జీతం మొత్తం సర్వనాశనం. వాడు ఏమనుకుంటాడు, ఉద్దరాన్ని సినిమా ఓటీటీకి వెళ్దాం, ఇంట్లో చూద్దాం, థియేటర్లో వాళ్ళని కొట్టి తిట్టైనా సరే పిల్లల్ని సినిమాని నెమ్మదిగా అలా. అది ఎంత పెయిన్ అంటే, ఇది చెప్పుకునేటప్పుడు మనం మామూలుగా చెప్తున్నాము కానీ నవ్వుతూ, నాకైతే పెయిన్. ఎందుకంటే థియేటర్ రైస్ మిల్ అవుతుంది, థియేటర్ కళ్యాణ మండపం అవుతుంది. ఓ రకంగా అక్కడ ఒక శ్మశానమే. నా దృష్టిలో అయితే అది ఒక చావే. థియేటర్ లేకపోవడం అనేది ఆ భూమి మీద. నేను ఒకప్పుడు ప్రేమికుల రోజు చూసిన సినిమా, ఒకప్పుడు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చూసిన సినిమా, తాళని ఒక సినిమా నా ఊర్లో SRA టాకీస్ అని ఉండేది లేదు, నా ఊర్లో జే టాకీస్ అని ఉండేది లేదు. నేను చూసిన పాలకొల్లు తనుకున్న చుట్టుపక్కల గోదావరి జిల్లాలో థియేటర్స్ అలా కనబడుతున్న కంటి ముందు అలా చిన్నగా అయిపోయాయి. అది కళ్యాణ మండపం అవుతుంది. నా దృష్టిలో అది అసలు నాకు అది అపవిత్రం ఫీల్ అవుతాను నేను. నాకు అంటే అంత పెయిన్ అంటే. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, డబ్బు రానప్పుడు నువ్వు వాడు థియేటర్ పెట్టాను నేను. కానీ ఇప్పటికీ ప్యాషన్తో థియేటర్ని ఎవడు రాకపోయినా అలా నిలబెట్టి ఆడిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది నిజంగా మనకి ప్యాషన్ అవ్వచ్చు, నాకు అనిపిస్తుంటుంది. అది మన ఎమోషన్ ఓకే, బట్ వాడికి అది రక్తం. అది వాడు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పని చేస్తున్నాడు కదా. రెంట్స్ కూడా రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు? మనం తీసే సినిమాలు పాన్ ఇండియాకి వెళ్ళిపోయాయి, బడ్జెట్లు పెరిగిపోయి కోట్లలో వచ్చేస్తున్నాయి, స్టార్స్ అయిపోయాం మనం. మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ గొప్పది అయిపోయింది. గ్రేట్. మనం గర్వపడాల్సిన విషయం. మనకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. బట్ థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ లేనప్పుడు అన్ని మల్టీప్లెక్స్లు అయిపోతే, మన ఆ మల్టీప్లెక్స్లో అయినా కామన్ ఆడియన్ వెళ్ళలేకపోతే, సార్ సాధారణమైన ఆడియన్, సాధారణమైన పదం వాడింది ఏంటంటే, తన పని తను చేసుకుంటూ సినిమా, అతనే మేజర్. మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే గవర్నమెంటే లేదు. అలాంటప్పుడు ఒక కామన్ మ్యాన్ లేకపోతే సినిమా ఎక్కడ ఉంటుంది? ఏ క్లాస్ పర్సన్ ఎవ్రీ టైం రాడు, వచ్చి స్టైల్గా కూర్చుని వాడు బాగా బలిసి కొట్టుకుని ఒక పాప్కార్న్ బకెట్ తిని వెళ్ళిపోతాడు. వాడు మళ్ళీ రాడాడు. బట్ రిపీట్ వచ్చే ఆడియన్ కామన్ మ్యాన్. 25,000, 20,000 సాలరీ కూడా వస్తాడు. మనం అనుకుంటాం కానీ బీసీ ఆడియన్సే రిపీటెడ్ గా వస్తుంటారు. కలెక్షన్స్ కూడా అక్కడి నుంచి అసలు వాళ్ళ బీసీ వాళ్ళ ఏ క్లాస్ అని, మనం తిన్నది వాళ్ళ వల్ల. కామన్ మ్యాన్ లేకపోతే సినిమా లేదు. కామన్ మ్యాన్ థియేటర్కి రావట్లేదు, దాని తప్పు మందే. అది ఎవరిది అనడానికి మనకు అర్హత లేదు, నా స్థాయి కాదు అది. బట్ ఇది ఒక పెయిన్. నేను కామన్ మ్యాన్ లా మాట్లాడుతున్నాను. కానీ ఇలాంటివన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే, యాజ్ ఎ ఫిలిం మేకర్ గా కానీ, యాక్టింగ్ చేస్తున్న పర్సన్ గా కానీ, అరే ఎక్కడికి వెళ్తున్నాం రా బాబు అని చెప్పేసి అనిపించిన సందర్భం, బాధపడిన సందర్భం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 70 మనం ప్రేమించి వస్తాం కదండి. మనం ఒక గోల్డెన్ పీరియడ్ లో మొదలు పెట్టాం కెరియర్. అంటే 20 ఏళ్ల క్రితం, 2005, 2006 అంటే 2003 అనుకుంటాం. 2003 అంటే 2003, 2004 నేను చెన్నై డైరెక్ట్ నేను ఎంటర్ అయింది చెన్నైకి. చెన్నైలో ఉన్నాను 2005 వరకు. 2005 మిడ్లో ఎప్పుడు వచ్చాను. స్ట్రగుల్లో ఒక విచిత్రం, తేజ గారిది, పౌరుడు, ఇలా చేసుకుంటూ వెళ్ళా. మళ్ళీ 2-3 ఏళ్ళు సినిమాలు తిరగడం, స్ట్రగుల్, ఎవరో నమ్మట్లేదు, డైలాగ్ ఇవ్వట్లా. అంతవరకు డైలాగ్ ఏం కాదు అది. మగధీర 2009 డైలాగ్ చెప్పింది. అందులో ఒక 50% కట్ అయిపోయి 50% ఉంది. అయినప్పటికీ ఏదో చిన్న డైలాగ్ అది. ఫస్ట్ ఫిల్మే నేను డైలాగ్ చెప్పింది మగధీర. ఇమీడియట్గా కొన్ని నెలల్లో అదే ఇయర్ 2009 జోష్ మీ లైఫ్ అంటే జోష్ నిలబడలేదు, ఇట్స్ ఫ్లాప్ ఫిల్మ్, బట్ గుడ్ ఫిల్మ్. అది అలా ఉండిపోయింది. జోష్ రవి వెనక ముందు అలా జోష్లో అయింది. సరే, అది అందరికీ తెలిసిన విషయం. ఆ అబ్బాయి జోష్లో రవి అలా వాళ్ళే పెట్టేసుకున్నారు. దేవుడు మనకు అలా ఇచ్చాడేమో, అది అలా కంటిన్యూ అయింది. సరే, రవి జోష్ అలా వెళ్ళిపోయింది. ఇంకా అలా ఫ్లోలో సినిమాలు చేస్తున్నప్పుడు, మనం అప్పుడు వచ్చినప్పుడు సినిమా
70mm స్క్రీన్, మన పోస్టర్, మనం థియేటర్లో కనబడుతున్నాం, అరే నీ అలా అలా ఉండేది. ఇప్పుడు 70mm ఓటీటీలో వస్తున్నాయి, మనం చేసింది మనమే టీవీలో చూసుకొని కిక్ లేకుండా వాడు ఇంట్లో వాడు వంటలు వండుకుంటే అటు నుంచి ఇటు వెళ్తూ సగం సీన్ మిస్ అయ్యి థియేటర్లో లైట్స్ ఆఫ్ చేసి నువ్వు టికెట్ కొనుక్కుని డబ్బుకు నువ్వు దాని మీద ప్రత్యేకంగా చూసి ఫోనే లేని టైంలో సినిమాని ఎంజాయ్ చేసిన రోజులకి ఇప్పుడు ఏదైనా సీన్ వస్తే ఫోన్ తీసి మళ్ళీ ఇలా పెట్టి ఇలా ఫోన్ తీసి ఇలా మహేష్ బాబు వచ్చాడు, చిరంజీవి గారు వచ్చారు, నాన్స్ వచ్చారు, ఐశ్వర్య వచ్చింది, తమన్ వచ్చింది, ప్రతి ఒక్కరిని జూమ్ చేసి ఫోటోలు తీసి మనం ఫేస్బుక్లో పెట్టి ఏం కొత్తగా డైరెక్టర్ కూడా అంత గర్వంగా ఫీల్ అవ్వట్లేదు అంత గొప్ప సినిమా తీసి, వీళ్ళు తీసిన సినిమాని ఫోన్లో తీసి దాన్ని ఫేస్బుక్లో ట్విట్టర్స్లో పెట్టి ఏదో ఘనత సాధించామన్నట్టుగా సినిమాని రిలీజ్ రోజు పెట్టడం బాగా ఎంజాయ్ చేయడం ఓకే. నేను రిలీజెస్ గురించి మాట్లాడలే. రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్లో కథని నువ్వే ఫ్యాన్ అయ్యి ఉండి నువ్వే సోషల్ మీడియాలో పెట్టేస్తే నీ హీరో సినిమా ఎలా బతుకుతుంది? నీ హీరో ఇంట్రడక్షన్ నువ్వు పెట్టేస్తే ఎలా? అరే ఇంద్రాలో చిరంజీవి వచ్చాడరా అని మనం ఒకప్పుడు చిన్నప్పుడు అనుకున్నాం కదా, అంటే అప్పుడు మనం అప్పుడు అలా మనం చెప్పినప్పుడు అటు పక్క ఫ్రెండ్ అరే నాకు ఎగ్జామ్ వల్ల వెళ్ళలేకపోయిన రా, ఆడి ఇంట్లో ఏదో కంగారు పడి మళ్ళీ నేను తీసుకెళ్తా రా అలా సినిమాలకు వెళ్ళిన రోజులు కదా సార్. విన్నప్పుడున్నంత సుఖం, విన్నప్పుడున్నంత ఎక్స్పెక్టేషన్, మన రీచ్ ఆల్రెడీ కనబడిపోతుంటే, అది పేతాస్గా కనబడిపోతుంటే, సగం సగం ఈ గోళ మధ్యలో కనబడిపోతుంటే ఎంజాయ్ చేయడం గురించి కాదు, ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. ఒక టైటిల్ తీ, నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు మారింది కాబట్టి కాలం ప్రకారం దాన్ని పెట్టు, బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇలా 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 ఉందని నువ్వు కథ చెప్పేస్తే రివ్యూ రైటర్స్ సగం చెడగొట్టి కథ మొత్తం నాహేస్తున్నారు కొంతమంది, నేను అందరినీ కాదు, మొత్తం కథ ట్విస్టులు చెప్పేసి అలా ఉన్నాయి. నువ్వు సినిమా తీసి పెట్టేస్తే ఫ్యాన్ అయ్యండి, సినిమా ఫ్యాన్ అయ్యండి, పైగా నీకు మహేష్ బాబు గారు ఇష్టం, రిలీజ్ రోజు ఆయన సినిమా అంతా నువ్వు ఎగ్జైట్మెంట్లో తీస్తున్నావు, తెలియక చేసే పనుల వల్ల మన హీరో సినిమా అట్లే మన సినిమా, మన తెలుగు ఇండస్ట్రీ సినిమా కదా, అది వెళ్ళిపోవట్లేదా? ఇప్పటికే పైరసీలకు బాధపడుతున్నాం, ఆడిన పైరసీ చేస్తే ఎట్లా మళ్ళీ అదొక ఇబ్బంది కదా. మన ట్విట్టర్స్లోను చిన్న చిన్న షార్ట్స్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి రిలీజ్ సినిమాకి చేయకండి అంటున్నాను నేను. అట్లీస్ట్ దాన్ని ఒక వారం రోజులు బతకనే, వారం రోజులు ఫోన్స్ మీరు సినిమా చూసినప్పుడు మీరు అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కదా సినిమాని ఎంజాయ్ చేయాలి. ఓపెనింగ్లో ఒక ఎంజాయ్ ఒక టైటిల్ కనీసం అట్లీస్ట్ ఆరుపులు, ఆ పేపర్స్ ఎగరడం, నీకు మజా కావాలి, ఒకటి సినిమా మొత్తం దాన్ని దించవే అంటాను నేను, ఆ ఫోన్ దించవే మొత్తం అలాగే హైలైట్ ఇరిటేషన్ వస్తుంటది. ఖచ్చితంగా ఆ టైటిల్ లేదా ఎలివేషన్ ఏదైనా పడుతుందంటే సర్రని ఇట్లా లేస్తాయి. అంటే ఇప్పుడు నేను రజనీకాంత్ గారి సినిమాకి వెళ్ళా, సూపర్ స్టార్ అలా వచ్చింది అనుకో, నేను పిచ్చి ఎక్కిపోతుంటది, అలా వస్తుంది, అలా పెడతాం మనం అలా, అది కిక్ ఓకే అయిపోయింది. నేను మళ్ళా ఇంకా ఆయన వచ్చి ఆయన మాట్లాడి అవి నేను చూడాలి కదా, నేను ఎవరికో చెప్పుకోవడం, నేను నా టికెట్ డబ్బులు కొనుక్కుని నేను సినిమా చూడాలి కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే మీ కెరియర్లో హైలైట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఎందుకులే బ్రో అంటే మీరు ఇంకా అది ఏం చేసింది మనకు ఎప్పుడు నాకేం కిక్ వచ్చే పని నాకు పర్సనల్గా ఏమనిపించలే, నాకు ఆనందం ఇచ్చింది. నా బలాలు నేను చూపించుకున్నది ఏం రాలే ఇప్పటి వరకు లేదు. ఓకే, అంటే ఇది కాదు నా స్ట్రెంగ్త్, మాకు అనిపించింది మేము నా స్ట్రెంగ్త్ అంటే అలాగే చేసా నేను, నాకు ఇచ్చారు బాబోయ్, అది మీకు కన్వే అయింది, డైరెక్టర్స్ మనకి ఇచ్చింది, రైటర్స్ మనకి ఇచ్చింది, ఇట్స్ వెరీ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. బట్ వాట్ ఐ మీన్ టు సే లైక్ మనం అనుకున్నది ఒకటే అనుకుంటాం కదా, ఇప్పుడు మీరు ఇది కాదు మీకు ఇంకోటేదో ఉంది, అది బీబీసీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే మీరు హీరో అవ్వచ్చు, అది ఒకటి లోపల ఒకటి ఉంటుంది కదా, దాంట్లో కనీసం ఒక ఇన్ అవ్వాలి కదా మనం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, నేను అంత ఇన్ అవ్వాలి. బట్ నేను చిరంజీవి గారి ముందు చేసిన కౌన్ బనేగా కరోర్పతి నా లైఫ్ లో నేను మాట్లాడాలనుకున్న 3 points లో వన్ ఆఫ్ ద పాయింట్ చెప్పండి అయితే మీ ఫ్లో. ఓకే, ఫస్ట్ గుండెజారి గల్లంతైనా మాట్లాడు. ఇట్స్ గే రోల్. కానీ దాని తర్వాత ఆ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చినా కానీ వదిలిపెట్టేసుకోవడానికి రీజన్ ఏంటి? డబ్బులు కూడా బాగా ఇస్తున్నారు. మొనాటిని బ్రో, మొనాటిని అది మొనాటిని కాదు, మీరు అడగడం నేను చెప్పడం, ఇంటర్వ్యూస్ లో అయిపోయింది. అందుకే అన్న కొన్ని పాయింట్స్ అన్నా చెప్పకపోతే లేదు. మొనాటిని నేను చేసింది మనకి అంటే స్టీరియో కైండ్ ఆఫ్ ఇది అయిపోకూడదని. సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ చేశాక 100 సినిమాలు పోలీస్ కథలు వచ్చేసి, అర్జున్ రెడ్డి సినిమాలు అంటే అర్జున్ రెడ్డి వచ్చేస్తే ప్రతి దాంట్లో ప్రకాష్ రాజ్ గారు అదే తండ్రి క్యారెక్టర్ చేయడానికి, కమల్ హాసన్ కాదు కదా ఎవరు కూడా, కమల్ హాసన్ గారే రిపీటెడ్ గా చేయలేడు. సాగర సంగమమే నాన్ స్టాప్ గా భరతనాట్యం క్యారెక్టర్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది మనకి, అంతే కదా, అఫ్ కోర్స్ అంతే కదా. తండ్రి క్యారెక్టర్ చేసి ప్రకాష్ రాజ్ గారు ఒక నిడివిలో మనకి బాగా అనిపిస్తుంది. ఎందుకు మనటిని వస్తుంది? అది వాళ్ళ తప్పు కాదు. ఒక నటుడిని నువ్వు వాడుకోవడం తెలియాలి. విభిన్నమైన నటుడిని ఎందుకంటాం? విభిన్న పాత్రలు చేయడం వల్ల. ఓకే, అంతే కదా. కాంటెంపరీగా కొత్తగా కరెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్న మోడ్లోంచి బయటకు మనం తీసుకురావాలి కథని. లైక్ విజయ్ సేతుపతి, అది కదా, ఒక 96 చేయడం, ఒక విక్రమ్ చేయడం, ఒక విక్రమ్ చేసి ఒక సూపర్ డీలక్స్ చేయడం, అది కదా అసం. అది నేను అనేది, అది మన చేతుల్లో లేదది.
బట్ కనీసం కనీసం నీ చేతిలో సక్సెస్ ఉన్నప్పుడైనా నువ్వు సెలక్షన్ చేసుకోవచ్చు కదా. మరి నేను తమిళ్ చేసేసి కన్నడ చేసేసి, కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్తో పనిచేసేసి అక్కడ ఆడి అక్కడ వేరే సినిమాలు అదే అంటున్నా గుండెజారు ఆ రకంగా. బట్ ఏది ప్లస్ అదే మైనస్ అవుతుంది ఒక్కోసారి. ఇప్పుడు నేను చేసినట్టు చేయలేరు అనే స్టేట్మెంట్లను ఎప్పుడు ఎవరికి ఇవ్వను. నాదొక పావుల వాట ఆ కథలో గుండెజారులో. ప్రతిదీ గుండెజారు అవదు నేను వచ్చేసినంత మాత్రాన. ఓకే, రజనీకాంత్ గారు అంత గొప్ప యాక్టర్, ప్రతిదీ ఆడేయాలి కదా. లైక్ చంద్రముఖి నరసింహ లాగా, బాబా భాష లాగా, భాష అలాగా ఆడేయాలి కదా. అరుణాచలం నరసింహ లాగా లైన్లో ఉన్నాయిగా. కాల, కబాలి, పేట, దర్బార్, అన్నతే. ఎందుకు ఇలా లైన్లో ఫ్లాప్స్ వచ్చాయి? అసలు వాళ్ళ కాలిగొడుకు కూడా పనికిరాం మనం. ఎందుకు వచ్చాయి? వాళ్ళకే తప్పలేదంటే మొనాటిని ఏదో కొత్తది కోరుకుంటున్నారు. నేను నుంచి స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పుడు వచ్చింది జైలర్. పడాల్సిందే, వాళ్ళకి కావాల్సింది అది. మనకు తెలియదు ఆ టైంలో. ఎంతో మంది గొప్ప లెజెండరీ డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు హిట్స్ ఇవ్వలేకపోతున్నారు? కొంతమంది మిడ్ లో ఉన్న డైరెక్టర్స్ కూడా ఉన్నారు, నేను పేర్లు చెప్పను కానీ ట్రెమెండస్ డైరెక్టర్స్. మనకు శంకర్ గారిని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆయన అయితే ఆఫ్ కోర్స్ చెప్పచ్చు, పర్వాలేదు. ఎందుకు హిట్ రావట్లేదంటే ఎక్కడో ఆడియన్ మైండ్ సెట్ని వాళ్ళు ఆ హుక్ చేసిన పాయింట్ ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది. ఆ రైటర్స్ వాళ్ళ తాలూకా బలాలు, ఆ కథ ఎక్కడో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాం శంకర్ సినిమా అంటే. ఆయన అక్కడ లేడు ఇప్పుడు, అది సమస్య. సో ఆ జనరేషన్ చేంజ్ అనేది కూడా అక్కడ మిస్సింగ్. జనరేషన్ చేంజ్ అయిపోయినంత పెద్దవాళ్ళు కూడా అవ్వలేదు వాళ్ళు, అది నా బాధ. నాకు ఇళయరాజా గారు ఇచ్చిన తృప్తి ఏఆర్ రెహమాన్ గారు ఇస్తుండగా హాఫ్ ఫిల్మ్ మాయమైపోయాడు ఆయన. అనిరుద్ధ్ వచ్చాడు. ఓకే, ఏఆర్ రెహమాన్ వాడని ఏఆర్ రెహమాన్, ఏం రోజా, ఏం బాంబే మనం చూసిన కథలు ఇప్పుడు ఎందుకు రావట్లే ఏఆర్ రెహమాన్ గారికి? ఉన్నాయి ఏవో అరాకొర, బట్ కానీ ప్రేమికుడు, జెంటిల్మెన్, మనం ఒక ఫ్లో, ఒక చూసాం కదా దిల్జిత్ సింగ్, లైక్ రంగదే బసంతి, అది కదా. మనం జై హో అని అనుకున్నా కూడా స్లమ్ డాగ్ మిలియనర్ లాగా ఆ కిక్ ఎక్కడో మిస్ అవుతుంది. అది కదా, లైన్లో పడట్లే కదా, పట్ట ఉన్నాయి కదా. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి, అనిరుద్ధ్ గారికి కూడా పడుతుంది. ఏఆర్ రెహమాన్ గారు ఏంటి సార్ మీరు అని అరవాలనిపిస్తుంది కదా. అట్లా రెహమాన్ అనేది మనకు ఒక స్కై కదా అతను. మన జీవితంలో ఇళయరాజా ఉంటే ఆ మోడ్, ఆ వైబ్ ఉండాలి. ఆ వైబ్ ఎక్కడో మిస్ అవుతుంది. ఇంత పెద్దవాళ్ళు ఎందుకు చెప్పానంటే ఆఫ్టర్ ఆల్ నేను అంత అని చెప్పడం కోసం. గుండె జారి అనేది మనం చేస్తే ఆడింది కాదు, అదో గొప్ప కదా. అందులో మనం రావాల్సిన టైంలో వచ్చాం. ప్రతిసారి చేస్తే విజిలేసి ఆడియన్ కూడా ఇరిటేషన్ వస్తుంది, ఎప్పుడు ఇదే చేస్తున్నాడు అని. కొత్తగా ఏదైనా చేయాలి. మనం సైలెంట్గా ఉన్నాం, మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఏంటి మీరు ఏం సినిమాలు చేయట్లేదని అడిగేవాడు ఎవ్వడు లేడు ఇప్పుడు. చేసుకుంటున్నాడు కదా. మరి అలాంటప్పుడు మనం చేసే కథ కరెక్ట్గా చేసాం అనుకోండి, వచ్చి తలుపు కొట్టి ఫోటో అడుగుతారు. సెకండ్ వన్ వచ్చి మీకు ఇండస్ట్రీలో రెండు కళ్ళ లాంటి వాళ్ళలో ఒకరు చిరంజీవి గారు, ఇంకొకరు రజనీకాంత్ గారు. ఓకే, రజనీకాంత్ గారిని ఎప్పుడైనా మీట్? అదేదో నేను ఉదాహరణకి పిచ్చి కదా బ్రో. ఇట్స్ ప్యాషన్, వెరీ వెరీ ప్యాషనేట్. రజనీకాంత్ గారిని ఎప్పుడైనా మీట్ అయ్యారా? అయ్యా, ఇద్దరిని మీట్ అయ్యాను నేను. ఎప్పుడు? చిరంజీవి గారితో మీకు తెలుసు, చిరంజీవి గారితో తెలుసు, రజనీకాంత్ గారు చాలా సార్లు. బట్ అదే మూలం మేజర్ గా. కౌన్ బనే కరో అదొక కదా. రజనీకాంత్ గారిది నేను అన్నతే షూట్ లో కలిసాను రామోజీ ఫిల్మ్ సిటీలో. ఒక డైరెక్టర్ గారు, ప్రదీప్ గారు అనే డైరెక్టర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ సుధాకర్ గారు. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం ఆ గెస్ట్ హౌస్ బ్యాచ్కి. వాళ్ళు నా మీద ఉన్న ఇష్టంతో వాళ్ళు వెళ్తున్నప్పుడు రవి గారు ఇలా వెళ్దాం ఇలా అని చెప్పానంటే నేను వెంటనే రెడీ అయ్యాను. ఒక ప్రాజెక్ట్ ఉంటే కూడా వదులుకున్నప్పుడు వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం అంటే సినిమా వదిలేయడం కాదు, బట్ నా ప్రాజెక్ట్ ముందే చెప్పాను. నా లైఫ్లో అసలు నేను రజనీకాంత్ గారిని చూడలేదు అంతవరకు చూడలేదు. అంటే చూడాలని ప్రయత్నం కూడా నేనేమి ఎప్పుడు కూడా, మనకి ఎక్కువ ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది. రావాల్సిన టైం వస్తే వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళకు కూడా నేను ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ చిరంజీవి గారితో తీసుకుంటే, మన దగ్గర ఉన్న దేవుడు వేరే కూడా చాలా ఛాన్సెస్ వచ్చినా నేను ఎప్పుడు నా పక్క నుంచి ఆయన వెళ్ళిపోతున్నా, ఇలా టపక్కన అలా వెళ్ళిపోతుంటే, ఒక ప్రేమించిన అమ్మాయి గురించి అలా హార్ట్ అలా ఒక బబుల్ అవుతుంటుంది కదా, అట్లాంటి బీట్ వచ్చినా కూడా చిరంజీవి గారు అలా వెళ్ళిపోతుంటే నేను దగ్గరికి. ఎందుకంటే అవునమ్మా అండ్ నా వల్ల కాదు అది నేను తీసుకెళ్ళాను. కాసేపు నాతో నిలబడి మాట్లాడాలి, లేకపోతే చచ్చిపోతాను నేను. అలాంటిది లోపల ఉంది నాకు. నేను ఫ్రెండ్స్ అందరూ చిరంజీవి గారు అలా వెళ్తుంటే నా వంక చూస్తారు. నా బ్యాచ్ అంతా, నా ఫ్రెండ్స్ కానీ గర్ల్స్ కానీ, బ్యాచ్ మా బ్యాచ్ అంతా, మా సీఏ బ్యాచ్ కానీ, లేకపోతే కాలేజెస్లో కానీ, ఇప్పుడు ఇక్కడున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ. ఇప్పటికీ గుర్తు రవిరాజ బెన్సెట్ గారు అబ్బాయి మ్యారేజ్ అప్పుడెప్పుడు వచ్చిన కొత్త ఆది గారి బ్రదర్ అనుకుంటా మ్యారేజ్. చిరంజీవి గారు వచ్చారు. మొత్తం పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు, ఈడు వెళ్ళిపోతాడు, మీద పడిపోతాడు, కలుస్తాడు అన్నట్టుగా. నేను అలా
ఇలా 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 అని ఉంది అలా. ఎందుకంటే అప్పుడు మరీ టూ మచ్ బ్రో, అప్పటికి మొబైల్స్ లేవు. నేను మాట్లాడేది అరౌండ్ 2006-07 అలా ఆ టైంలో. అప్పుడే మ్యారేజ్ అది ఏదో సమ్. ఓకే, అలా దగ్గరికి వెళ్ళను. ఎప్పుడు వెళ్తానంటే వీడు నా ఫ్యానా, నీ అమ్మాయి రే అనుకోవాలి వాళ్ళు. అలాంటప్పుడు వెళ్ళాలని, అలా చేయాలనే నేను కౌన్ బనే కరోడ్పతి. ఓకే, ఫస్ట్ నుంచి నేను రాసుకున్న నా స్క్రిప్ట్ 5 Faces of మెగాస్టార్, పునాదరాలు, ప్రాణం గారు, జగదేవుడు అసలు ఇవన్నీ, ఆపద్ బాంధవుడు. లాస్ట్ లో ఆయన ట్రైలర్ అప్పుడే రిలీజ్ అయిన సినిమా 150 కంప్లీట్ అయింది. నెక్స్ట్ సినిమాకి వెళ్తున్నారు అన్నయ్య. ఆ ట్రైలర్ నేను సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు అనుకుంటాం, ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ హైప్ లో ఉన్నాం అంతా. అన్నయ్య రీఎంట్రీ ఆ బాస్ ఇస్ బ్యాక్ టైంలో ఆ ట్రైలర్తో సహా పర్ఫామ్ చేసి నేను సింగిల్ టేక్లో ఆయన ముందు 12 minutes ఒక ఫుటేజ్ మనం తీస్తే ఏదైతే షూట్ చేశారో అది. ఎందుకంటే ఆయన పెట్టుకుని నేను 1 more టేక్ చేయాలి. ఇద్దరమే, చిరంజీవి గారు ఎదురుగా, నేను అంతే, ఇద్దరం ఎదురుగా ఉన్నాం. నేనేం పెర్ఫామ్ చేశాను అదే షూట్లో ఉంది. ఎడిటర్కి ఎడిట్ చేసే పని లేదు. అసలు నెక్స్ట్ లెవెల్లోనే. అంటే నేను చచ్చిపోవాలి కానీ చిరంజీవి గారు నిద్రపోకూడదు అని డిసైడ్ అయిన రోజు అది. అంటే నా ఉద్దేశం అదేదో పొగరుతోటో గర్వంతో చెప్పడం కాదు, ప్రాణంగా ప్రేమించాం కదా ఆయన. కాసేపు స్టే రై అంటే చేసాడులే అని అనుకోకూడదు. ఏంటి రాయుడు, ఎవడు రాయుడు అనుకోవాలనే ఉద్దేశం అంతే. అది నేను అచీవ్ చేశాను. గోల్డెన్ మూమెంట్ కదా. ఆయన ఇంటికి పిలిచి మాట్లాడితే ఫ్యామిలీతో, అమ్మ నాన్నగారు అందరూ, ఫ్యామిలీ, మదర్ ఫాదర్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ అన్నయ్యతో అది ఎప్పుడు వెళ్ళినా ఆయన అలాగే కూర్చొని ఆయన రవి లవ్లీ అన్న. అప్పుడు కూడా ఇంట్లో కూడా ఆయన కాఫీ సర్వ్ చేశారు మాకు. దట్స్ ద బ్యూటీ. అంటే ఆయన సంస్కారం, ఆయన స్థాయికి. అలా రజనీకాంత్ గారితో కిక్ ఏంటంటే అన్నతే షూట్. ఆయనలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన విత్ మేకప్లో ఫొటోస్ ఇవ్వరు. నేను ఫోటో దిగడానికి రాలేదని చెప్పా. ఓకే, నేను అంటే రాలేదని చెప్పడం అంటే వాళ్ళ టీంతో సరే ఫోటో కొంచెం టైం పడుతుంది అది. అంటే మరి తమిళ వాళ్ళకి నేను కొత్త కదా, పైగా రజనీకాంత్ గారి దగ్గర మనం ఎవరు మెచ్చగలరు, అసలు కౌంటే కాదుగా. ఆయన నాకు గెంటేస్తే ఇష్టపడతా నేను నాకు ఆయన విషయంలో. ఎందుకంటే నాకు అది లేదు కదా. ఇప్పుడు నాకు ఏదో రెడ్ కార్పెట్ లాగా సరే ఇతను పాపులర్ యాక్టర్ అండి తెలుగులో సో అని చెప్తే ఆయన ఓ యా కమన్ అని చెప్పని ఏదో మాట్లాడో మీరు నా ఫ్యాన్ ఏదో సమ్మెక్స్ ఏదో ఇలా అయిపోతుంది. అది ఒక అలా కాదు, వెయిట్ చేసి అట్లా ఉండాలనేదే నాకు కూడా. మీరు ఎలా అయినా తీసుకోండి దాన్ని. అండ్ అది నేను ఏం చేశాను, ఆ క్యూలో ఉంటే ఒక 167 మంది, నేను కూడా అలా క్యూలో నిలబడాను. అందరూ 1 by 1 ఫోటో. నా టైం వచ్చింది, నేను ఫోటోకి అలా వెళ్తుంటే కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే లోపల ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఆయన వితౌట్ మేకప్, నేను చెప్తాను ప్యాకప్ అయ్యాక అప్పుడే ఇస్తారని చెప్పాను కదా ఫొటోస్. ఆయన గొప్పతనం చూడండి. క్యారవాన్లో ఒకరు ఉన్నారు, ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్, 167 members అరౌండ్ క్యూలో ఉన్నారు. వాళ్ళందరికీ ఫోటోస్ ఇచ్చి వెళ్తారు ఆయన. అలా 200 మంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఫోటో ఇచ్చి వెళ్తారు. ఇది రజనీకాంత్ గారి లైఫ్ స్టైల్. ఆయన షూట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కలిసి ప్యాకప్ అయ్యి వెళ్తారు. ఒకవేళ ఆయనకి ఏదైనా కొంచెం హెల్త్ రీత్యానో ఏదైనా కొంచెం ఆయన డల్గా ఉన్నారంటే మోడ్లారో షూట్ వల్ల నెక్స్ట్ డే పెడతారు. ఓకే, దాన్ని ఇలా ప్యాకప్ అయ్యాక టోటల్ షెడ్యూల్ అయ్యాక ఇంకా బయట గ్రౌండ్ అవుట్ పెట్టేసి 1 by 1 ఫటాఫట్ దానికోసం 2-3 గంటలు కేటాయిస్తారు. దట్ ఇస్ నేచర్. తమిళ అందరికీ ఉంది అది. విజయ్ సేతుపతి గారు, అజిత్ గారు అందరికీ ఉంది అది. అది రజనీకాంత్ గారు మొదలు పెట్టారు యాక్చువల్లీ. ఓకే, ఈవెన్ అలా నా టైం వచ్చింది. నా టర్న్ వచ్చినప్పుడు హార్ట్ అలా. కాకపోతే అది ఇంకా మోర్ కదా. నేను చిరంజీవి గారిని కనీసం మన ప్రాంతం, మన అన్నయ్య కాబట్టి, మన ఇల్లు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చని ఒకటి ఉంటుంది, మన హైదరాబాద్ కాబట్టి. ఆయన నేను చెన్నై మంది వేరే ప్రపంచం కదా అది. అఫ్కోర్స్ ఇప్పుడు నాకు టైం వచ్చి ఉండొచ్చు కాక, బట్ అంత ఈజీ అయితే కాదు అది. నాకు నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే నాకు ఒక ఇది ఉంటుంది కదా, డిస్టర్బ్ చేయకూడదని. వాళ్ళ గమ్ముని ఏంటి అని అంటే నేను తీసుకోలేను. కాబట్టి నాకు అలా రాకూడదని నేను వెళ్ళా. పైకి వెళ్తే ఆయన మామూలుగా అంతే కదా, సోకాళ్ళు ఎవరు వచ్చారో 167 member అన్నట్టు ఆయన ఏదో కమన్ అని చెప్పిన చేయబడ. నేను చేతి నుంచి అలా వెళ్తున్నా సార్ బాస్, నేను ఒకసారి తలేవా ఒకసారి పేసలమ్మా రోర్ మారని యా నేను మాట్లాడుతూ సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, లైక్ నేను మీరు చిరంజీవి గారు, ఆయనతోనే చెప్పాను ఆ విషయం. చిరంజీవి గారు మీరు మీ ఇద్దరు లేకపోతే నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదండి. నాకు సినిమా లేకపోతే ఏం చేస్తాననేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, సినిమా అనేది నాకు ఒకటి, ఈ ప్రపంచం ఒకటి ఉంది, దీంట్లో నేను బతకగలను, మనగలను అని తెలుసుకున్నది కేవలం మీ వల్లే. ఓహో నేను కూడా అవుతా, నేను చూపిస్తా అని ఈరోజు నీ స్థాయి సార్. ఒక పర్వాలేదు సార్ ఇలా ఉన్నాను, ఫ్యూచర్లో ఇంకెంత అవుతాను బికాస్ ఆఫ్ యూ, మీ భిక్ష, మీ యొక్క ఇన్స్పిరేషన్ అని చెప్తుంటే పక్కన ఆయన అలా షాక్లా, యా ఓకే యువర్ యాక్టర్, వై ఎందుకు మీరు అక్కడ నిలబడి ఉన్నారు, మరి అప్పుడు మీరు రావచ్చు కదా సో మాట్లాడుతున్నారు ఆయన. ఈ లోపల పక్కన ఒక ఆయన
తెలుగు ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి రజనీకాంత్ గారి దగ్గర పనిచేస్తారు. ఆయన పేరు శోభనాద్రి గారు ఎవరు పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. Okay. నాకు తెలియదు ఆయన తెలుగు ఆయనని. ఆయన ఏలూరు అయింది. ఆయన చెప్తున్నారు రజనీకాంత్ గారికి, తెలుగులో ఆయన మాట్లాడిస్తున్నారు మామూలుగా రజనీకాంత్ గారితో. సార్ ఇతను ఒక దగ్గర ఒక చాలా 15-20 years నుంచి ఇస్ వెరీ లీడింగ్ యాక్టర్, వన్ ఆఫ్ ది లీడింగ్ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలా మీరు మీలాగా చాలా బాగా చేస్తారు సార్ ఇమిటేట్ చేయాలి, లైక్ శివకార్తికేయన్ అక్కడైతే ఇక్కడైతే అలా చెప్పాడు ఆయన. యా ఓకే అన్నాడు ఆయన. అంటే నేను సార్ ఒక మారు ఇలా యాక్టింగ్ పండుறாரு సార్ సార్ యా ప్లీజ్ ప్లీజ్. ఆయన అలా క్యారవన్ దగ్గరికి వెళ్ళి నడుచుకుంటే, అలా క్యారవన్ దగ్గర సోఫా దగ్గర ఆయన అలా కూర్చుని ఉన్నారు. నేనే, అందరూ ఆయనకి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. స్టిల్ ఫోటోగ్రఫర్ అండ్ ఇంకొకరు శోభనాద్రి గారు. దళపతి, అరుణాచలం, బాబా, భాష, చంద్రముఖి. అప్పటికి దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది. దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది అంతే, సినిమా రిలీజ్ కాలే. అన్నతే షూటింగ్ లో కోవిడ్ రాబోతోంది భూమి మీదకి, అప్పుడు కోవిడ్ అనేది లేదు. అంతే అంతే కరెక్ట్. దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది అంటే ఆ దర్బార్ ట్రైలర్ తో సహా మొత్తం చేశా. దళపతి నుంచి మొదలు మొత్తం చేశా. ఆయన అని చెప్పని వచ్చి హగ్ చేసుకుని కౌగిలించుకుని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, ఆయన ఒక ఎమోషనల్ ట్రాక్ లో ఉన్నప్పుడు నేను అనే ఎవరు మారు నేను ఒకసారి హ్యాండ్ని కిస్ చేయాలని ఉంది నాకు అని రజనీకాంత్ గారిని వాయ్ అంటే నాకు రియల్గా నాకు పెచ్చు ఉంది ఏంటంటే, భాషా టైంలో ఆయన పక్కన ఉన్న ఎవ్రీ పర్సన్ ఎవ్రీ ట్రాక్లో షార్ట్ అయిపోయిన తర్వాత వచ్చి కిస్ చేస్తారు కదా. నాకు ఎప్పటి నుంచి అలా కిస్ చేశాను, వెనకాల నుంచి వచ్చిన అలా కిస్ చేశాను అనమాట ఆయన్ని. అది నాకు లైఫ్లో మర్చిపోయిన ఒక అనుభూతి. ఆయన నన్ను ఫోర్ హెడ్ మీద కిస్ చేయడం అట్లా నాకు ఆయన చెప్తే నాకు లిటర్ అంటే వేరే లెవెల్ అది. అది నాకు రజనీకాంత్ గారికి తెలుసు, ఎవరికి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే ఆయన టీవీకి రారు, అది స్టేజ్ మీద చేసింది కాదు. ఒక క్యారవాన్ లో అక్కడ ఉన్న యూనిట్ కి నాకు రజనీకాంత్ గారికి ఇద్దరికి తెలుసు. ఆ లోపలైతే నాకు రజనీకాంత్ గారి తప్ప ఎవరో తెలియదు. కానీ అది మెమరబుల్ టైం. ఇక్కడ ఉన్న తెలుగు డైరెక్టర్స్ అందరూ బయట దగ్గర ఏం చేశారు ఆయన్ని అంతసేపు, అరగంట సేపు రజనీకాంత్ గారిని ఏం చేసావు లోపల. చాలా అది నేను లైఫ్ లో మర్చిపోలేదు. ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు, కాకపోతే కలిసిన పిక్స్ ఉన్నాయి. అదే టైంలో ఆ టైంలో వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అలా ఆయన చెప్పి అలా చూసి ఆయన క్వశ్చన్ అంటున్నారు ఆయన అలా, అది ఇప్పటికి గుర్తు అలా అన్నాం. పేరేనా అన్నారు, రవి జోష్ సార్. యా రవి, ఆల్ ది బెస్ట్ అన్నాను. సరే కింద దిగిన తర్వాత ఆయన కార్ ఎక్కేంత వరకు అందరూ ఉన్నాం అలా వెయిట్ చేస్తూ. ఒక కుంభమేళాలా ఉంది. ఆయన అలా కార్ ఎక్కి ఇన్నోవా పైకి అలా ఎక్కి, వైట్ కలర్ ఇన్నోవా, ఆయన ఒక చిన్న ఒక షర్ట్ ఒకటి ఏదో షర్ట్ ఒక చిన్న లుంగి లాంటిది కట్టుకుని, రుద్రాక్ష మాల ఒకటి వేసుకుని పైకి ఎక్కి ఇన్నోవాకి ఇలా ఎక్కి నన్ను ఎతుకుతున్నారు. రవి అంటున్నాడు, సార్ తెలగా బాయ్ 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 సార్ రవి. అలా ఎండ్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కడ కార్ పెట్టానో తెలియక, మనం మామూలుగా ఏం బిమ్మాల్లో పెడితే మర్చిపోతాం కదా, అలా నా కార్ ఎక్కడ పెట్టానో తెలియక డిజాల్వ్ అయిపోతుంది నా ఐస్. అంటే ఆ వాటర్ అలా ఉండిపోయింది. అంటే మళ్ళీ చూడగలనా, మళ్ళీ వస్తుందా, ఎవరికైనా చెప్పుకుందాం అన్నా కూడా అనే వస్తుందేమో. సర్లే, యాక్చువల్లీ మనం ఇప్పుడు పిక్స్ దిగుతున్నాం కానీ ఒక కిక్ ఉండేది ఒకప్పుడు. ఫొటోస్ కెమెరాస్ లేనప్పుడే ఏంటంటే నిజమైన అనుభూతి మీకు కలిసినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదా, ఈ రోజు ఇలా మాట్లాడుకున్నాం కదా, ఈ కెమెరాస్ కంటే ఎక్కువ గుర్తులు మనకు ఉండేవి. ఆ రోజు అక్కడ కలిసాం కదా, అప్పుడు కెమెరా లేదు, ఫోటో ఉంటే. బట్ బ్యూటిఫుల్ టైం కదా, బ్యూటిఫుల్ టైం నీకు ఎలా గుర్తుంది కెమెరా లేకపోయినా? ఇప్పుడు కెమెరా ఉన్నా కూడా గుర్తుండట్లా. అంటే మెమరబుల్ టైం మనం ఇన్స్టాలో ఫోన్లో అలా అమ్మాయి అలా మాట్లాడుకునేట అలా చూసేసుకుని ఆ ఫొటోస్ చూసుకుని గడిపిన టైంని అక్కడే ఆపేసాం. అదే గుర్తు, నిజమైన గుర్తులు నీ బ్రెయిన్లో లేవు, నీ మస్తిష్కంలో లేవు. దానివల్ల కిక్కిపోతుంది. బట్ నాకు రజనీకాంత్ గారితో అవుతుంది. దట్స్ ద బ్యూటీ. నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఆయన ఎదుర్కొన్నప్పుడు నేను చెప్పగలను ఏదో స్టేజ్ మీద, ఆ రోజు నేను ఎలా అనేలోపు ఆయనే యా అంటాడు ఆయన. అట్లా అంత కిక్ ఉంది నాకు. అంటే ఇంకో హైలైట్ ఏంటంటే ఖైరా జకాయ్. ఖైరా జకాయ్ మూవీ చాలా బాగుంది. అండ్ ఆల్సో మీరు కానీ సో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఇంకొక జోష్ రవిని మేము చూసాము అన్న టైప్లో ఆల్ వేరియేషన్స్ యూ డన్. సో కన్నింగ్గా కానీ అంటే కామెడీగా కానీ ఆ హీరోయిక్ కానీ ఎవ్రీథింగ్ యూ డన్. ఆ క్యారెక్టర్ అలాంటిది. అంటే ఊర్లలో వెరీ రూట్స్ నుంచి ఉన్న రోల్ కదా, దాన్ని అలా మాసీగానే చేసాం అప్పుడు. అంటే ఒకవేళ ఆ మూవీ కనుక సక్సెస్ అయ్యింటే, ఆ మూవీ సక్సెస్ మూవీ ఎందుకు చెప్పనది, చాలా మంచి క్రోడ్ అమౌంట్కి మా టీవీ ఛానల్ కొనుక్కుంది అప్పట్లోనే. అంత అమౌంట్కి అలా కొన్న మా టీవీ తీసుకుంది అప్పట్లో. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్లో ఆ సినిమా బాగుంది అనే టైంకి సినిమా తీసేశారు. ఎందుకు ఆ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఏదో చిన్న క్లాష్ అయింది. ఎవరైతే ప్రజెంట్ చేశారో వాళ్ళకి ప్రొడ్యూసర్కి చిన్న క్లాష్ అయింది. ఆ ఈగో డిస్ట్రాక్ట్స్ వల్ల, నేమ్స్ అనవసరం కానీ, థియేటర్స్ సినిమా తీశారు. లేకపోతే కనీసం అది ఒక గుడ్ మూవీ యావరేజ్గా అయ్యేది, ఇంకా మోర్ పాపులారిటీ వచ్చేది. ఒకవేళ మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ రీచ్ అయింది అంటే
సో అంటే మీ లైఫ్ లో ఆ గ్రాఫ్ అనేది కూడా సంథింగ్ డిఫరెంట్ ఒకటి ఉండేది చెప్పను సార్, అసలు ఒకటి చెప్పనండి చాణక్య గారు, నిజమైన సక్సెస్ అనేది, నిజమైన టాలెంట్ అనేది సినిమా బాగుంటే ఎవడు ఆపలేడు. ఒక ప్రొడ్యూసర్ థియేటర్లో సినిమా ఆడుతుంటే ఆడికి డబ్బు వస్తుంది కదా, ఆడికి మీ మీద కోపం ఉన్న సినిమాని ఎందుకు చంపుకుంటాడు? అంతేగా, అది మూర్ఖత్వం అంటారు దాన్ని కొంతమంది అలా చేసుకుంటే. దానివల్ల నాకు పోయేదే ఉండదు. ఎందుకంటే నేను ఇక్కడ అమ్ముడుపోతే తమిళనాడులో అమ్ముడిపోతా, లేకపోతే కర్ణాటకలో అమ్ముడిపోతా. నేను నటుడిని, నాకు వెళ్ళలేవు, నాకు భాషతో సంబంధం లేదు. అసలు నాకు భాషతో సంబంధం, యాక్టింగ్కి లాంగ్వేజ్ ఏంటి అసలు? ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్. ఓకే, నేను బాలీవుడ్కి వెళ్తాను, ఎక్కడ కాకపోతే ఇంకో చోటు చేసుకుంటాను. ఇప్పుడు అలా చెప్తే సందీప్ రంగ గారు చెప్పినట్టు ఉంటుంది, అట్లా కాదు. ఎక్కడో ఒకటి ఏదో అసలు ఏది వద్దండి. ఇలాంటి ఐడ్రీమ్ ల్యాండ్ ఇంకో ఛానల్ ఏదో ఒక యాక్టింగ్, నాకు కెమెరా ముందు ఉండేది ఇష్టం. నేను ఫోన్ వెనకాల కెమెరాలో ఉన్నానా, ఇలాంటి చిన్న కెమెరాలో ఉన్నానా, యారీలో ఉన్నానా, రెడ్లో ఉన్నాను అనేది నేను చూడను. కెమెరా ముందు ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్, అంతే. అది తృప్తినిస్తుంది. సక్సెస్ ఎవరు, నాకు ఒకటి బాగా గుర్తు ఇప్పటికే. మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఒకప్పుడు మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఒక రైతు పడుకున్నాడు కింద, బాల్ అలా పడిపోయింది. అప్పుడు స్టెంపర్ బాల్స్, మనం ఒక పిన్ పెట్టి కొడితే 6 వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి బౌండరీ దగ్గర బాల్ తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు అక్కడ అమితాబ్ బచ్చన్ గారి పోస్టర్ ఉంది. అక్కడ ఆయన ఏదో చుట్టదా ఎవడరా అని అట్లా మాట్లాడాడు. అతనికి తెలియదు, అతనికి 6 ఎకరాలు ఉంది, మడత మంచం మీద ఇలా పడుకుని ఒక మరచెం పెట్టుకుని వాడు చుట్టూ తాగుతాడు ఎవరు అన్నట్టు మాట్లాడితే ఫీజులు ఎగిరిపోయాయి నాకు. బేసికల్గా అప్పటికి నేను బేసికల్గా నా అమితాబ్ గారు సినిమా వాళ్ళని కానీ సినిమాని కానీ మనకి ఫేవర్ వచ్చేస్తుంటుంది. ఒక టైప్లో మన రక్షకుల నాగార్జున గారి కింద నుంచి పొంగిపోతుంటుంది నాకు. అంటే అనివార్య కారణం, రీజన్ లేకుండా ఆయన ఎవరో బాల్లో పడేసి ఇదే అంటే ఇది గొడవ కదా, అతను అన్నదానికి నేను మాట్లాడా. అప్పుడు అది ఆయన ఎవరో తెలీదా మీకు అన్నాడు. ఆవిడేంటి గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారు, ఆయన లెజెండరీ, ఇలా భారతదేశంలో మనం చెప్పుకునే మహానటుడు ఆయన, అది గర్వం అని. అయితే అండి నాకేంటి ఇప్పుడు, నాకేం అవసరం, ఇక్కడ అంటించారండి, నా చెట్టు దగ్గర అంటించారండి, ఒక కొబ్బరి చెట్టు కూడా అంటించేస్తాను ఊళ్ళలో, ఇలా అంటించేస్తే ఇలా చింపేమని అని చెప్తుండే, నేను చింపితే ఊరుకోనట్టు నేను. దాన్ని అతని తృప్తి ఏంటంటే ఓ అవునా అని చెప్పి తర్వాత వీళ్ళు మామూలుగా మాట్లాడుతూ సరే పోస్టర్ చింపకపోవడం కూడా డిస్కషన్ కాదు ఇక్కడ. ఆయనకి గౌరవం లేక కాదు, ఇతనికి తెలియదు అంతే. కానీ వాడు తృప్తిగా ఉన్నాడుగా. సినిమా వాళ్ళే సుఖంగా ఉన్నారని సినిమా వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటే సుఖంగా ఉన్నారు, డబ్బు ఉన్నవాడే సుఖంగా ఉన్నాడని అనిల్ అంబానీ అనుకుంటాం. కానీ నిజమైన సుఖం ఎక్కడ ఉందంటే, నాకు మొన్న చాలా బాగా నచ్చిన వర్డ్ వర్మ గారు చెప్పింది. అది మనకు తెలుసు, బట్ అది మన మాట రూపంలో చెప్పలేం, మనం పాటించం కూడా. అదేంటంటే, ఒక 10,000 కోట్లు ఉన్నా, 10 కోట్లు ఉన్నా, లేకపోతే ₹1,00,00,000 ఉన్నా, నువ్వు ఎంతకాలం బతుకుతావు అంతే తింటావు, కానీ 10,000 కోట్లు తినేలేవు కదా. నీకున్న 100 years లైఫ్లోనే నువ్వు ఎంతకాలం బతుకుతావో తెలియదు. అసలు 60 దాటి వెళ్ళాం మనం, అది కట్ అండ్ రైట్గా చెప్పచ్చు. ఈ 60లో నీ దగ్గర నేను క్రోర్స్ ఆఫ్ మనీలో ఎంత తింటావు నువ్వు, మనకి ఎంత ప్రాప్తం ఉందో అంతే కదా. వాడి ఉద్దేశం ఏంటంటే రైతుది, వాడు తృప్తిగా బతుకుతున్నాడు వాడు. వాడి దృష్టిలో అమితాబ్ బచ్చన్ కూడా వాడికి కౌంట్ కాదు. నరేంద్ర మోడీ గారు నడిపిస్తున్నారన్న విషయం వాడికి తెలియదు ప్రపంచాన్ని. వాడు 6 ఎకరాలు, వాడు లాగా అలా ఉన్నాడు అతను. నాకేమనిపించింది అంటే, అందులో మనం తీసుకోవాల్సిన పాజిటివ్ వైబ్, ఈ టాపిక్ అంతా పెద్దవాళ్ళు తెలియదు అది గురించి కాదు. అతను చదువుకోలేదు, తెలియదు, అతను సినిమా చూడాల్సిన అవసరం అతనికి లేదు. సినిమా చూసేవాడికి మిగిలిన ప్రపంచం చిన్నగా అనిపిస్తుంది. ఈ భూమి మీద 3 గొప్పవని ఫీల్ అవుతారు అందరూ. ఏంటి? నెంబర్ 1 స్పోర్ట్స్, నెంబర్ 2 సినిమా, నెంబర్ 3 పాలిటిక్స్. పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, వీటి మీద కదా మనం రన్ అయ్యేది, ఇంతకుమించి కాదు. బార్డర్లో పనిచేసే సైనికుడి గురించి కూడా మనకు అనవసరం. మ్యాచ్ వచ్చిందంటే అది చూస్తాం, అంతే కదా. అలానే ఉంటుంది, అది మన బ్లడ్ లో ఉంది. అది కొత్తగా అది మారేదే, అది ఎవరిలో నుంచి వచ్చింది కాదు. అది అంత అలవాటు పడ్డాం ఈ 3 రంగాలకి మనం. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటారు అట్లా. మార్నింగ్ లేస్తే ఇన్స్టెంట్ కదపడం, ఏదో ఒక వైరల్ టాపిక్ రావడం. మనిషి ఎంత సాడిస్ట్ అంటే, TV9 పెట్టుకున్నా, లేకపోతే వేరే ఎగ్జాంపుల్ చెప్తాను, TV9 కాదు, ఏదైనా ఒక న్యూస్ ఛానల్ పెట్టుకుని సమస్య వస్తే ప్రపంచం ఎంత పాడైపోయిందా అని చెప్పి దాన్ని చూస్తుంటాడు వాడు. ఆ రేప్ని, ఆ దొంగతనాల్ని, ఆ మర్డర్ని, ఆ చైన్ స్నాచింగ్స్ని, ఆ చంటి పిల్లని ఎక్కడో కుప్పలు పడేసింది, దాన్ని చూస్తుంటాడు వాడు. ఛానల్ మార్చడు వాడు. రీజన్ ఏంటో తెలుసా? ప్రపంచంలోని దారుణాలను, దౌర్భాగ్యాలు లేవు. 10 ఉంటాయి, ఆ 10ని ఛానల్స్ వెతికి చూపిస్తాయి. అద్భుతాలు ఉంటాయి, వాటిని ఎవరు చూపించరు, ఎందుకంటే రేటింగ్ రాదు కాబట్టి. లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉంటుంది జీవితం. అనిల్ అంబానీ కొడుకు దొరికినా కూడా ప్రయోజనం లేదు. జబర్దస్త్ ఆర్టిస్ట్ దొరికితే దాని గురించి టీఆర్పీ రేటింగ్, ఎందుకంటే వాడికి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుంది. నటుడికి కోట్లు సంపాదించిన వాడికి డిఫరెన్స్ అది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇదే కిక్ ఇక్కడ. మీ దగ్గర నుంచి మేమేమైనా డైరెక్షన్ గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకు ఇలాంటివన్నీ జస్ట్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, ఎందుకంటే నా నుంచి నేనే ఎక్స్పెక్ట్ చేయను, మళ్ళీ మీరు కొత్తగా కాదు. ఏమన్నా ట్రయల్స్ కానీ, ఏమన్నా ప్రయత్నాలు ఇప్పుడు నాకంటూ ఒక అద్భుతమైన
నేను థింక్ చేస్తున్న కథ చెప్పాను కదా మీతో. అంటే ఇవి ఇంత థింక్ చేస్తున్నారంటే యాజ్ ఎ రీసెర్చ్గా కానీ మూవీ పరంగా ఉన్న ప్రేమ కానీ ఎవరు ఊహించింది, ఎవరు ఇప్పటిదాకా చూడండి కొన్ని అద్భుతాలు అయితే నేను ఇన్ ఫ్యూచర్ చేస్తాను ఓకే యాజ్ ఏ డైరెక్టర్, యాజ్ ఎ రైటర్. బట్ ఇదేదో శిలాశాసనం ఇలా గొప్పతనాలు ప్రగల్భాలు కాదు. ఎనీథింగ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆన్ దిస్ ఎర్త్ నేను ఎప్పుడు అంటుంటాను. అంటే మనం ఎదుటి వాళ్ళకి ఏమి ఇచ్చామో దాన్ని బట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ రియాక్షన్స్ వస్తాయి. మనం ఇప్పుడు మన చేతిలో ఒక పని ఉంది, నోరు మూసుకుని పని చేసుకుందాం, తడిగుడ్డేసి కూర్చున్నాను నేను. నన్ను నమ్మిన వాళ్ళు, నా కోసం డబ్బు పెట్టే వాళ్ళు కొంతమంది రెడీ అయిన రోజులు రాబోతున్నాయి. వాళ్ళు వెయిటింగ్లో కూడా ఉన్నారు. కాకపోతే నేను అనుకున్న కథగా బడ్జెట్స్కి సింక్ అవ్వట్లేదు. అలా అయిన రోజు నేను ప్రొడ్యూసర్కి డబ్బు మిగిల్చే పనులు చేయాలనేది నా విశ్వాసం అండి. అలాంటి నమ్మకం నాకు వచ్చిన రోజే దిగుతాను. మీతో ఇందాక అన్నాను అప్పుడు కానీ నేను పెవిలియన్లో అడుగు పెట్టాను. అంటే శివశ్లోకాలు ఎంతవరకు వచ్చాయి? అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, రాసిన ఉన్నా బట్ బ్రెయిన్లో లేవు. బట్ అంటే 12 కదా 9 ఇంకొక 3 చేస్తే ఆల్బమ్ చేద్దామని ఒక తపన. ఒక ప్రామినెంట్ ఒక పెద్దవాళ్ళతో కూడా ఒక స్టూడియోతో వాళ్ళు లైనప్ అయి ఉన్నారు, వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. అది సైన్ అయితే కొంచెం దాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని. దాన్ని యాక్చువల్లీ ఫస్ట్ బుక్ చేద్దామని తప్ప నాకు ఏమాత్రం ఆల్బమ్ చేద్దామని లేదు. ఒక డైరెక్టర్ గారు నాకు ఇచ్చిన సలహా, రఘు గారని, నాకు చాలా కావాల్సింది దీన్ని ఆల్బమ్ చేయి రవి అంటే ఇంకా. సో ఆల్బమ్ చేయడానికి నెక్స్ట్ సన్నాహాలు జరుగుతున్నాయి అంటారు. చాలా బ్యూటిఫుల్ శ్లోకాస్. అండ్ ఇంకోటి ఏమండి, మనం రైటర్ అని చెప్పుకోవడానికి రైటర్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి అంతే. మనం ఇది అని చెప్పుకోకర్లా, అందుకెవరు అవరు. అలా అయితే అది బ్యూటీ కాదు. మనలో భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో, మనలో ఒకరు నమ్మిన దాంట్లో మనకు రాసేటప్పుడు ఒక స్మోక్ ఉంటుంది మనలో. అంటే దాన్ని ఏమంటారంటే దాన్ని ఒక మెల్ట్ అవుతాం మనం ఒకదానికి. ఒక ఇళయరాజా దగ్గర, ఒక వేటూరు గారి దగ్గర, మహమ్మద్ ఖదీర్ బాబు గారి దర్గా మెట్ట కథలు చదివినప్పుడు, ఏ మాధవ్ సింగరాజు గారి అభౌతిక స్వరం చదివినప్పుడు మనకు కొన్ని ఉంటాయి. ప్యాలెస్లోనో లైక్ కొన్ని బుక్స్తోనో, కొన్ని సినిమాలతోనో మనం రమిస్తాం వాటితో. లైక్ దళపతి. ఇప్పుడంటే పిచ్చెక్కిపోయిన వాళ్ళగా సుందరి అనే సాంగ్ని పెట్టి దేనికి పడితే దానికి వాడేస్తున్నారు. కానీ అసలు మొబైల్స్ లేనప్పుడే కదా మనం మెల్ట్ అయ్యాం వాటికి. బ్రేకప్కి లేదు, అద్భుతాలకి లేదు. ఒక అందమైన అమ్మాయి చీర కట్టుకున్నా అదే సాంగ్. దాంట్లో ఉన్న బ్యూటీ కాదు వాళ్ళకి తెలియదు. ఆ పాట ఉంది, వ్యూవర్షిప్ వస్తుందని అంతే. అందుకని రెడీ అవుతున్నారు. అందంగా రెడీ ఒక 1000 ఫోటోలు పెట్టడం మీద ఉన్న కిక్ అందంగా బతకడం మీద లేదు. అది ఉన్న రోజే మనం సుఖంగా ఉంటాం ఫస్ట్, ఎదురు వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయకుండా. అంటే జీవితం గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఏంటి ఇంత వైరాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి అందంగా మాట్లాడినప్పుడు వైరాగ్యం ఎక్కడ ఉంటుందండి? అందం పట్టించుకున్నాడు వైరాగ్యం. ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదంటారు. కానీ మీరు ఇంత డెప్త్ గా మాట్లాడుతున్నారంటే ఈ మధ్య ప్రయాణంలో జరిగిన సంఘటనలే దానికి ముందు నుంచి. మీరు నన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు కూడా నేనే ముందు నుంచి ఇంతే. వాట్ యు ఈట్, వాట్ యు ఆర్, వాట్ యువర్ లైఫ్, వాట్ యు. అంటే మధ్యలో ఒకటి అడగచ్చా? అడగండి. మనం ఉన్నది అందుకే. మీరు హ్యాపీ డేస్ మూవీకి కూడా వర్క్ చేశారంటగా? అంటే నేను అప్రెంటిస్, ఆ విషయం వాళ్ళ టీంకి తెలియదు కాకపోతే అంతే. అంటే నేను దానికి ఆనంద్ రవి గారు వాళ్ళు ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను యాక్టర్ అవడానికి వచ్చాను. నేను మీతో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నా బలం అది, నన్ను నమ్మిన బలం అది పబ్లిక్. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఇంటర్వ్యూ చేస్తారన్నా నటుడనే కదా. బట్ కాకపోతే నాకు ఇంకొక క్వాలిటీ ఉన్నా నేను ఏ రోజు బయట పెట్టుకోవాలి. ఓహో అది ఇస్తే ఇక్కడ రెస్పెక్ట్ వస్తుంది అనమాట, అది చేస్తే ఇక్కడ మనకు పని దొరుకుతుంది అనమాట అన్నట్టు అంతే. అలా నాకు ఓకే రైటింగ్, ఒక గోస్ట్ రైటర్గా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు. ఓన్లీ హ్యాపీ డేస్. ఎన్ని డేస్ వర్క్ చేశారు? ఒక 12 days చేస్తుంటాను అప్పుడు. ఆ టైంలో సిబిఐటి కాలేజ్లో. అది ఆయన కూడా తెలియదు, శేఖర్ కమల గారికి కూడా తెలియదు. దూరం నుంచి అలా అంటే మరి అప్రెంటిసే కదా, ఇప్పుడు శాలరీయా లేకపోతే వాళ్ళు కారు పెడతారని. నేను అప్పుడు ఏమైనా ర్యాపిడోలు ఇవ్వా, ఒక 4 kilometers నడిచేవాళ్ళం. అక్కడి నుంచి ఏమైనా లిఫ్ట్ అడిగామండి, లిఫ్ట్ అంతే. ఆటో డబ్బులు ఇస్తే మనకి నెలకి 800 ఉండేది, ఎలా సరిపోతుంది? మీరు ఉండేది ఎక్కడ ఆ టైంలో? అమీర్పేటలో ఒక 14 మంది కలిసి రూమ్లో ఉండేవాళ్ళం. 14 మంది? కరెంట్ కుక్కర్ పెట్టుకుంటే ఒకటి తర్వాత ఒకటి నిలబడి ఉంటే భోజనం చేసే టైం 4 అయ్యేది. అలా 1 గంట నుంచి అంటే ఒకటితో రైస్ అయిపోయి మళ్ళీ రైస్ పెట్టుకుని మళ్ళీ. అందుకని షూట్ టైంలో ఏం చేసామంటే గ్రీన్ బెవర్చీ ఉండేది కదా, గ్రీన్ బెవర్చీలో టీ అప్పుడు 3 రూపాయలు 4 రూపాయలు నేను టీ తాగే టైంలో. అలాంటి భూమి పుట్టినప్పుడు వచ్చాను అనుకోవద్దు, నేను మీ టైంలోనే వచ్చాను. బట్ స్ట్రగుల్ ఎక్కువ అనుభవించాను. ఎందుకంటే ఇంట్లో నేను ఎప్పుడు రూపాయి అడగకుండా, నా అనే వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వెళ్ళకుండా ఉండడం. అంటే నేను ఒకటి నమ్మి వచ్చినప్పుడు ఇంకొకరి మీద ఆధారపడితే లోకు అవుతాం, పల్సర్ పడతాం అని నాకు భయం. ఎక్కడ పల్సన్ అయిపోతాం. కానీ ఆ నమ్మకంతోనే వచ్చారు, నిలబడ్డారు. ఆఫ్ కోర్స్. ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తూ అదే రూట్లో ఒక 2 లక్షల రూపాయలు బైక్లో వెళ్తూ అదే రూట్లో 22 లక్షల కార్లు వెళ్ళాడంటే సక్సెస్ అంటే మేబీ సక్సెస్ ఏమో.
అలాగే ఈ బైక్స్ కార్స్ దీని గురించి అన్నారు కాబట్టి ఒకటి అడుగుతాను బ్రో. ఇది ఇంకా రాలేదు ఏంటంటే కార్ని అమ్మేసి హిమాలయన్ కొనుక్కోవడాను ఏంటి అదే ఇంకా ఏంటి? అమ్మేయడమే కదా. నాకు ఒక హ్యూజ్ యాక్సిడెంట్ అయింది. అదొక పెద్ద story. అది ఒక ఇంటర్వ్యూ కూడా సరిపోదు. ఎప్పుడు మిట్ట మధ్యాహ్నమే మళ్ళీ దీన్ని మీ వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అని మామూలుగా ఒక మామూలు మనిషి పడిపోయినా రాయరు, కానీ ఒక యాక్టర్ పడిపోతే అర్ధరాత్రి నడు రోడ్డు మీద తప్ప తాగి జోష్ రవి నేను ఇలా రాస్తారని భయంతో చెప్తున్నా. రిపబ్లిక్ డే రోజు మిట్ట మధ్యాహ్నం 12:20కి ఒక యాక్సిడెంట్ అయింది. చాలా హ్యూజ్ యాక్సిడెంట్ అయింది. ఓకే. పీస్ అయిపోయింది కారు. నా అదృష్టం, నేను ఏదైనా దేవుడు ఉన్నాడు, దేవుడు అనేది ఎప్పుడైనా నమ్ముతాను అంటే ఆ టైంలోనే. ఎందుకంటే నాకేం కాలే, నేను బయటకు బాగానే వచ్చాను. అప్పుడు నమ్మకం కుదిరింది, ఓహో మనకి ఏదో ఉంది ఇండస్ట్రీలో, లేకపోతే మనం మన ఆయనకి రావడం ఏంటి, దేవుడు అక్కడి నుంచి చెప్పాడు ఈయన కొడుకుని మాత్రం పైకి రానివ్వకండి అని. ఆడికి ఇంకా ఉంది ఇంకా అక్కడ లైఫ్ అని చెప్పి పంపించాడు. నాకేం అర్థం కాదు. నా కారు అలా బయటకు వచ్చాను. నా అదృష్టం ఏంటంటే ఒక టీ తాగా, కుంభకోణం డిగ్రీ కాఫీ తాగి కారు అలా స్టార్ట్ చేసుకుని వస్తున్నా. 11:40, 12 అలా అవుతుంది టైము. అలా వెళ్తుంటే సూర్యాపేట దాటాక మునగాల అనుకుంటే ఏరియా ఇలా వెళ్తున్నా. బేసికల్గా హైవే మీద 100 అనేది అందరూ 120లో ఉంటారు, నేను 90 to 100 మధ్యలో ఉంటాను. నార్మల్గా అయితే 80లో ఉంటాం. బట్ ఒక ఫ్లో ఏమీ లేదు, ఎదురుగా వెళ్ళాలి. నాకు షూటింగ్ అయిపోయింది, దయ అయిపోయింది, దయ డబ్బింగ్ వెళ్తున్నాను. ఓకే. దయ ప్యాచ్ వర్క్ డబ్బింగే, ఐ హోప్ సో డబ్బింగే, దీనికి రిలీజ్కి దగ్గర పడుతుంది. వెళ్తున్నా, ఇలా వెళ్తూ ఉంటే రాంగ్ రూట్లో దున్నే ట్రాక్టర్ వస్తుంది. రాంగ్ రూట్లో మామూలుగా ట్రాక్టర్ అంటే ఈ సైజులో అయినా మనం ఇలా వెళ్ళిపోవచ్చు. అవును. ఇంకా వెళ్ళాలి, డివైడర్ దగ్గరగా ఉంది. వెళ్తున్నా, ఆ డివైడర్లో అటుపక్క రోడ్డు, మనం ఇలా లెఫ్ట్లో మనం హైదరాబాద్ వెళ్తున్నాం, మునగల దాటాల జంక్షన్కి అలా వచ్చేసరికి ఆ దున్నే ట్రాక్టర్ని జాగ్రత్తగా తప్పించుకుని ఆ 90 స్పీడ్కి వచ్చి అలా వెళ్తుంటే 100లో ఉన్నాను కరెక్ట్గా. అలా వెళ్తున్నాను, ఇది దాటే టైంలో దీన్ని జాగ్రత్తగా ఉండి ఇలా చూసి డివైడర్ ఇలా చూసి ఇలా తిరిగే లోపు గేదె వచ్చింది. ఓవర్లాప్ నుంచి వచ్చింది ఒక గేదె, ఒక బఫల్, ఒక ఇంత పెద్ద దానికి ఒక మాలిగది అంటారు, దానికి ఒక వుడ్ స్టిక్ కట్టేసింది మెడకి. అది మాట వినని వాటికి కడతారు అలా యాక్చువల్లీ. అలా ముండిగా అలా వెళ్తుంది అది. అది జానేదో ఎవడైనా కొడుకున్నట్టు వెళ్తుంది అది. నాకున్న స్పీడ్కి నేను లెఫ్ట్ ట్రాక్టర్, రైట్ సైడ్ డివైడర్, అలా స్టక్ 3 seconds టైం ఉంది. బ్రేక్ కంట్రోల్ చేసుకుని స్టీరింగ్ కంట్రోల్లో పెట్టుకుని బ్రేక్ అలా కంట్రోల్ చేస్తూ ఇంక చిప్స్ ఏబిఎస్ ఆన్ అయింది, టక్మని హ్యాండ్ బ్రేక్ లాగేలా. హ్యాండ్ బ్రేక్ లాగడంతో ఇలా ఉన్న బండి ఇలా లేచింది, ఇలా వెళ్ళిపోతుంది, రైట్కి వెళ్ళిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్ అవ్వట్లా. అలా డివైడర్కి ఫట్మంది. నా అదృష్టం ఏంటంటే డివైడర్ ఇటక సైజు మించి లేదు, ఇంతే ఉంది డివైడర్ సైజ్. టపక్కన తగిలి టైర్కి ఫ్లో అయిపోయింది. ఇలా తిరుగుతుంది గాల్లో తిరుగుతూ అవతల రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. హైవే మీద అవతల రోడ్లో 4 flips వేసింది, ధబ్ అని పడింది. అలా 4 flips ధబ్ 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 అని కొట్టుకుంటుంది. లోపల పాట వస్తుంది ఇళయరాజా గారిది, వలయూసే గలగలగలమని పాట. ఆ పాట వింటున్నాను నేను. ఆ పాట వింటూ మిడ్లో ఉండగా ధబ్ 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 అని అలా పడింది. అలా వెళ్ళిపోతుంది, అలా ఈడ్చుకుంటూ బండి టైర్ల మీద ఆగింది. కిక్ ఏంటంటే టైర్స్ మీద ఆగింది, కరెక్ట్గా దొల్లుకుంటూ టైర్స్ మీద ఆగింది. టాప్ ఇక్కడికి వచ్చింది, నాకు ఇక్కడికి వచ్చింది టాప్. ఇలా చూస్తే కళ్ళు తెరవాలని భయపడ్డా, ఎందుకంటే కాలు ఎక్కడ ఉంది, చేయి ఎక్కడ ఉంది అనుకున్నా. బ్లడ్ ఉంది మొత్తం, అంటే నేను ఒక్కడే ఉన్నా కారులో. బ్లడ్ ఉంది ఏంటి అని కళ్ళు ఎలా తెరిచి ఇంకో కన్ను తెరవడానికి భయపడుతుంటే కళ్ళ నుంచి కొంచెం వాటర్ వస్తుంది. హ్యాండ్ ఇక్కడికి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. ఏ కాలు తీసి కింద పెడదామన్నా కాలు ఇరిగిపోయిందామని డౌట్ నాకు. అంటే ఏమో అయిపోయింది ఆ స్పాట్లో, నాకు తెలియలేదు. నాకు మెంటల్ ఉంది. పాట అలా క్లిటర్గా వస్తుంది. ఫస్ట్ డోర్ ఇలా తీసి ఇలా కొడితే రావట్లేదు భుజం, కొంచెం గట్టిగా కొడితే నా బోన్స్ ఏమైనా ఇరిగిపోయామో ఏదేదో డౌట్స్. ఇంకా ఆ టైంలో నాకు మా మదర్ తప్ప ఏం గుర్తురాలి నాకు. ఇలా కొడుతున్నా, గట్టి కొడితే వచ్చింది. ఎవ్వరు లేరు చుట్టుపక్కల, ఎందుకంటే అది ఒక పొలం. ఆ ట్రాక్టర్ వాడు ఎప్పుడో పోయాడు. పైగా నేను అక్కడక్కడికి వెళ్ళిపోయింది కదా, 4 flipsగా దుల్లుకుంటే ఎంత స్పీడ్ 100లో ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. ఇలా అడ్డంగా వెళ్ళాలి, ఇలా డివైడర్ తగిలి ఇలా వెళ్ళిపోయింది స్ట్రైట్గా. ఓకే. అక్కడ ఇప్పటికి 4-5 యాక్సిడెంట్లు జరిగాయి. సునీల్ గారి, కృష్ణవంశీ గారు, రేవతి గారు, తమ్ముడు గారు, అయ్యో అంటారు, తెలీదు. ఆ రోడ్డు ఏదో వాళ్ళు అక్కడ మరి వాళ్ళు బద్ధకంగా వదిలేస్తారా యానిమల్స్ని ఏంటో మరి మనకు తెలియదు. మునగాల జంక్షన్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయ్యాక అందరూ ఆగిపోతారుగా, ముందాకపోయినా అలా ఆగింది. పొగలు వస్తుంది. నేను ఇంజిన్ ఆఫ్ చేశాను, కార్ దిగి నాకు స్కార్ఫ్ ఉండేది, అప్పుడు హెయిర్ అలాగే దయ్యా కదా టైం. బయటకు వచ్చా. నేను బయటకు వచ్చాక ఒక్కొక్క లారీ, ఒక్కొక్క బస్సు, ఒక్కొక్క సైకిల్, ఒక్కొక్క టైం అందరూ అయిపోయారు. నేనున్నాను కారులో, నన్ను అనుకోవట్లే, ఎవరో కారులో పడిపోయారు అనుకుంటాను. నేను ముందే బయట ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలియలే. ఒకడు కారు నెంబర్ చూసినాను, కారు నెంబర్ రా అని ఒకడు, ఇంకోటేమో ఒక్కళ్ళు గుర్తుపడతారు కదా సినిమా వాళ్ళు. ఇలా స్కార్ఫ్లో తీయగానే కొంచెం సినిమా మోడ్లో ఉన్న వాళ్ళు 4 దగ్గరికి వచ్చేసి, సార్ మీదే కదా కారు, మీరే కదా? నాదేనండి.
కొంచెం ఒకసారి ఇక్కడ చూస్తారా ఏదో సంబంధం ఇలా అలా అని చూసారే దాన్ని. సార్ ఒకసారి మీరు మన హాస్పిటల్కి వెళ్ళండి అనేది అంబులెన్స్ బుక్ చేశారు. ఇలా వెళ్దాం అనుకున్న టైంకి కారులో నా లగేజ్ ఉంది. ఆ టైంలో ఆ లగేజ్ని కొంచెం అంబులెన్స్లో ఎక్కించండి అన్నీ చెప్పా. బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే నా వేలు దగ్గర కొసకి తెగింది. ఇది చిమ్ముతుంది అలా పైకి పెట్టి తీసి ఇలా హ్యాండ్కి వల్ల బ్లడ్ ఇక్కడ అంటుకుంది. నేను తలలోంచి వచ్చేస్తున్నాను వాళ్ళు ఇంకోటి ఏదో అలా అలా డౌట్స్. నాకు అక్కడ ఒక శివుడిది బొమ్మ ఉంటుంది నా బానెట్ మీద కార్ ఫ్రంట్, అది వచ్చి వెళ్ళబడింది. నేను ఆ శివుడు ఇద్దరమే దిగాం. అలా ఆ దిగినప్పుడు ఆ బొమ్మ ఇలా చేతిలో ఉంది. ఆ కుదుపులకి మొత్తం అది ఎలాస్టిక్ ఊడిపోయింది. అది లైక్ ఐ మీన్ గమ్ దిగితే ఇప్పటికీ ఆ చేతులు అలా పెట్టుకుని అంబులెన్స్ ఎక్కుతున్నా. ఆయన కూడా గుర్తు నాకు, ఆయన ఎక్కించిన తను ఎప్పటికీ మర్చిపోను అతన్ని. ఇంకొక అతను ఉన్నాడు కార్తిక్ అని, అతను కూడా పాపం ఫాలో అయ్యాడు అతని ఫ్యామిలీతో. అక్కడ ఎవరు రైతు ఒక అతను వాళ్ళు తిరిగి అయిపోయింది. ఇంకా వాళ్ళని తిట్టిపోయి అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను తిట్టినంత మాత్రం అతను నాకేం తిరిగి రాదు, ఏది అయిపోయింది. అంబులెన్స్ ఎక్కి వెళ్తాను. అంబులెన్స్లో టించర్ కూడా లేదు బ్రో. వాడు జస్ట్ లిఫ్ట్ ఇచ్చే కార్లో ఇచ్చాడు అంబులెన్స్లో. వాడు ఏదో చేసేస్తాడేమో లోపల, నాకు ఆక్సిజన్ పెట్టి ఏదో చేసి దీనికి కనీసం ఏదో డ్రెస్సింగ్ చేస్తాడు అనుకున్నా. ఇది వేలికి టించర్ లేదు అక్కడ. వాళ్ళు నాతో ఫోటోలు దిగారు లోపల. నేను మెంటల్గా ఏంట్రా మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఇది ఒక అంబులెన్స్, మీరు ఇందులో సరే అయిపోయింది. వాడు అక్కడ సెంటర్లో వదిలేసి సార్ నేను హైదరాబాద్ వరకు రాలేమన్నాడు నన్ను. కిక్ చెప్తా కిక్. నా కారు వెనకాల ఫాలో అయిన వాళ్ళు ఏంటి సార్ ఇక్కడ దిగారు, నేను దగ్గర వింటండి ఆడు ఏదో లిఫ్ట్ ఇచ్చినట్టు సెంటర్లో వదిలేసాడు. ఆ పెయిన్లో ఉన్నాను, లెగ్ ఏమో కొంచెం బాగా గట్టిగా వాచింది. సరే దిగిన తర్వాత వాళ్ళు ఇలా కాదండి మేమేమో అర్జెంట్గా విజయవాడ వెళ్తున్నాము ఉండండి అని చెప్పి కార్లో ఒక చోట తీసుకెళ్ళి ఇంకొకరు ఎవరు లిఫ్ట్ అయితే నేను చూడగానే ఇంక వాళ్ళు పాపం ఓవర్ ఎక్సైట్మెంట్ సార్ మీరు రండి సార్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి వాళ్ళు మలక్పేట యశోదాలో జాయిన్ అయ్యా. ఇంకా వాడు ఠాగూర్ సినిమా అక్కడ. వాడు నన్ను అన్ని రకాలుగా వాడేస్తున్నాడు. వాడు ఏం టెస్టులు చేయాలో భూమి మీద అన్నీ చేశాడు. అరికాల నుంచి గోర్ లెంత్ దగ్గర నుంచి అన్ని ఎక్స్రేలు స్కానింగ్లు సీటీలు ఎంఆర్ఐలు ఏవో చేస్తున్నాడు. వాడు చేసి అన్నీ చేసి వాడు అప్సెట్ అయ్యాడు. నా దగ్గర మెల్లగా వచ్చాడు. వచ్చి చూస్తున్నాడు ఇక్కడెక్కడ ఏవో పెట్టారు నాకు తలకి. నేను ఎర్రగడ్డలో ఉన్నానా ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే సార్ అది మీకు ఒక్క బోన్ కూడా ఏం ఫ్రాక్చర్ అవ్వలేదు. అరే ఆనందంతో చెప్పాలరా, బాధతో చెప్తావేంటి నువ్వు, ఇక్కడ మరి ఏంటి ఇక్కడ ఎంతలా వాచింది బ్లడ్ అని. లేదండి మీ చేతికి అంటే బాధతో చెప్తున్నాడు వాడు. అది ఏం కాలేదండి మీకు అంటే అడిగేది డబ్బులు అన్నట్టు అంతే కదా. ఇలా పెట్టి తీసారండి మీరు, దానివల్ల అది అంటుకుంది. ఇక్కడ కొంచెం వాచింది కాకపోతే ఆ హిట్ అవ్వడం వల్ల అది కొంచెం బట్ తర్వాత అయినా నేను సిటీ స్కాన్ చేసుకోండి మీరు. ఓకేనండి అయిపోయింది. సార్ మీకు ఏం కాలేదు. మరి చెవులోంచి బ్లడ్ వస్తున్నాడు ఎవడో పోతామనండి అన్న. సార్ ఈ అద్దాలు ఫోర్స్గా తగిలి నుజ్జు అయిపోయి మీకు తెలియట్లేదు, మీ థై కింద కూడా బ్లడ్ వస్తుంది. అది ఏంటంటే రప్చర్ అయ్యావు, అద్దాలన్నీ పగిలిపోయాయి కదా, పగిలిపోయిన పొడి పొడిగా కొన్ని ఇక్కడ దిగిపోయి కింద మీద పడడం వల్ల రప్చర్ అయినప్పుడు వచ్చిన అట్లా. ఇప్పుడు కూడా ఒక 2 years బ్యాక్ ఈజీగా అంతే కదా. రిపబ్లిక్ డే రోజు గుర్తు నాకు. రిపబ్లిక్ డే రోజు మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ డిపార్ట్మెంట్ కూడా అప్పుడు వచ్చారు. నేను ముందే తీసుకోండి సార్ బ్లడ్, మళ్ళీ రేపు మీరు ఏదో చెప్తే మీడియా ఏదో రాసి పిచ్చిగా ఉంటాయని. పాపం అక్కడ ఉన్న పబ్లిక్ కూడా ఆ రైతు అతను ఎవరినో ఆ గేదెలు వాళ్ళని అందరినీ తిట్టి ఇది వదిలేండి ఏదో వద్దు, మీరు కూడా ఫోటోలు వీడియోలు తీయకండి అసహ్యంగా ఉంటుంది, నా తల్లిదండ్రులు చూస్తే కంగారు పడతారు. ఫస్ట్ అది మ్యాటర్ వెళ్ళేలోపే ప్రముఖ నటు రోడ్డు మీద అనేసరికి ఇంక ఇక్కడ ఇంట్లో వాళ్ళు గుండె అయిపోతుంది ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళేసరికి ఇవన్నీ ఎందుకని నేను సరే ఎందుకంటే హాస్పిటల్ అది వాడు చాలా అప్సెట్ అయ్యాడు పాపం. నేను ఏంట్రా ఇది ఎవడైనా బాగున్నాడంటే ఆనందంగా మీకేం కాలేదని చెప్పొచ్చు కదా. వాడు ఏం అవ్వలేదు సార్ మీకు ఏంటో అంటున్నాడు. నేను యాక్చువల్గా దీని గురించి నేను అని చెప్పేసి నేను అనుకున్నాను. లేదు యాక్చువల్లీ అప్పటికి సేల్ పెట్టింది అది. ఓకే సార్ ఇప్పుడు ఎందుకు అలా నాకు బైక్స్ అంటే అప్పించింది 4-5 బైక్స్. ఈవెన్ అప్పుడు కూడా స్ప్లెండర్, RX-100, అపాచీస్ అవన్నీ నుంచి అలా. బట్ కాకపోతే మనమేమి రిచ్ కిడ్ ఏం కాదు కదా ముందు నుంచి, మనం సెల్ఫ్ మేడే కదా, మనం ఒక చిరంజీవి టైపే కాబట్టి మనం ఒక పనికిరాని ఒక సైకిల్ నుంచి ఒక స్ప్లెండర్, పాత స్ప్లెండర్ నుంచి ఇటు టైర్ అటు టైర్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనం కాపాడుకుంటూ వచ్చాం. ఇది ఎన్ని ఉన్నాయి ఇప్పుడు గరాజ్? ఇప్పుడు ఎక్కువ లేవు బట్ అప్పుడు ఉండేవి. అప్పుడు 6-7 ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఒక 3 ఉంటాయి. అంటే లైక్ హిమాలయన్స్ 2 ఉంటాయి, స్క్రామ్ ఒకటి ఉంది 450cc అండ్ BMW ప్రకాష్ మెహ్రా అంటే అది ఫ్రెండ్, నేను కలిసి తీసుకున్నాను. కార్ లేదు ఇప్పుడు ప్రస్తుతం, కార్ తీసుకోలే, ఇంట్రెస్ట్ లేదు కార్ మీద. ఈ భయమా లేకపోతే భయం అనేది ఏం లేదు, భయం అసలు నాకు అలాంటి పిచ్చలైట్ మనకి అసలు అదేం లేదు. పైగా మనం మిస్టేక్ చేస్తే మనకు భయం ఉంటుందండి, మనం అసలు ఎప్పుడూ లేదు కదా. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఒక మీడియాలో కానీ ఒక యూట్యూబ్లో కానీ ఒక చోట కానీ ఇది ఎప్పుడు అది అలాంటి మత్స మనం అలాంటి బ్యాచ్ కాదు మనం. 6 to 6 మనం ఎప్పుడెప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం, ఎప్పుడెప్పుడు ఇంట్లో కూర్చొని అమ్మతో కలిసి ఓటీటీలో సినిమా చూద్దాం అన్నట్టు ఉంటాను నేను అంతే. కానీ ఏంటి అంటే మిగతా వాళ్ళందరూ కూడా
సినిమా వాళ్ళు కూడా ఒక సర్కిల్ ఉండాలి, వాళ్ళతో ఎప్పుడు రెగ్యులర్ గా మీట్ అవుతుండాలి, అవును, ఇట్లా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ కల్చర్ నాకు చేతకంతనం, నాకు చేతకంతనం. దూరంగా ఉండడానికి రీజన్ ఇదేనా? దూరంగా ఉండడం ఎందుకు ఉంటుందండి? నేను అంటాను విన్నా, వాళ్ళు అంటాను అట్లా కాదు బ్రో, అంటే పార్టీలకు వెళ్ళడాలు, పబ్లిక్ వెళ్ళడాలు, ఇది నా మైనస్ దీనికి అనేది. నేను బేసికల్ గా డ్రింక్ అకేషనల్లీ సరదాగా ఎంజాయ్ చేయడానికి ఎప్పుడో ఓకే. ఎవ్రీడే కూర్చోవాలంటే వర్కౌట్ అవుతుంది ఒకటి. సరే, ఒకటి ఇంకో రీజన్ ఉంది, ఎవరికి తెలియదు ఏంటంటే ప్రతి ఇల్లు ఒకలా ఉండదు, ప్రతి తల్లిదండ్రులు ఒకలా ఉండరు. మా అమ్మగారు ఆరోగ్య పరిస్థితి ప్రకారం నేను ఆవిడ పక్కనే ఉండాలి. నేను సినిమా ఎంచుకోవడం వల్ల ఇప్పటికే నేను ఆవిడకి ఎక్కువ దూరంగా ఉంటున్నాను. మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు ఎందుకు ఫోన్ చూస్తున్నారు, ఇలా కింద చూసుకుంటే అంటే అమ్మ గమన ఆవిడ షీ వాజ్ హ్యాండిక్యాప్డ్. నాకు ఆవిడ నేను లేకపోతే ఆవిడకి ఏదైనా ఉన్నా కూడా నేను లేని లోటు ఎప్పుడు ఆడుకుంటుంది. నేను చిన్నప్పుడు కూడా ఒకవేళ క్రికెట్ ఆడుతుంటే ఆవిడ చూడాలనుకున్నప్పుడు టక్ మన ఒక 6 గట్టిగా కొట్టి ఒక షార్ట్ డిఫెన్స్ ఆడకుండా ఒక షార్ట్ కొట్టి పరిగెత్తుకెళ్ళి ఇక్కడ ఉన్నానమ్మ కంగారు పడదు అని చెప్పి వెళ్ళేవాడిని. దట్ ఈస్ మై లవ్. మదర్కి నాకు ఆవిడ నడవలేని ఆవిడ నన్ను నడిపించారు కదా, ఆవిడ వన్ అండ్ ఓన్లీ, నో సిబ్లింగ్స్ ఇస్ దేర్. దట్స్ వై ఇంక మోర్. ఇంకా నాకు ఆవిడ పెద్ద వయసు వచ్చినప్పుడు మన ఏం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు. దట్స్ వై నాకు ఆవిడే జీవితం. ఆవిడ తర్వాత ఏదైనా సినిమాలు ఇవన్నీ. సినిమా అనేది ఒక ప్యాషన్ అండి, బట్ అది మన వాళ్ళని మీకేం ఉపయోగపడుతుంది ఇంటర్వ్యూ నాకు తెలీదు. సో వీఆర్ వెరీ హ్యాపీ మళ్ళీ రావడం, మళ్ళీ ఇలా మాట్లాడుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు. నేను అంటే చాలా రోజుల తర్వాత అంటే ఇంటర్వ్యూలో కాకుండా సరదాగా ఒక ఒకరికొకరు మామూలుగా నేచర్ గురించో లైఫ్ గురించో పంచుకోవడం, ఊరికే మనం ఏదో తెలివితేటలు ప్రదర్శించడం కాకుండా మనకు అనిపించింది మాట్లాడడం, మనకు తెలిసింది చెప్పడం, ఇలా ఉంటే బాగుంటుందేమో కదా అనేది. రేపు బాగుంటుంది, ఇప్పుడు మనం రేపు ఏదో బాగుంటుందని ఇప్పుడు హ్యాపీగా ఉండాలి. రేపు బాగుంటుందా బాగోదని ఆలోచనలు ఇప్పుడు ఉన్నది వదిలేకుండా మనం తాగి కాఫీని కూడా ఎంజాయ్ చేస్తూ మనం తాగి ఇదిని కూడా సుఖంగా బ్రతుకుతూ ఉంటే బెటర్ అని. కాఫీ తాగుతూ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఇక్కడ అసలు అది ఎప్పుడు తాగాము, ఎప్పుడు అది జీవితం కాదు. అది తెలుసుకున్నాను నేను తినేది పర్ఫెక్ట్గా తినడం, నేను స్నానం చేసేప్పుడు కరెక్ట్గా ఒళ్ళు రుద్దుకోవడం, నేను కరెక్ట్గా కాఫీ తాగడం, ఏ పని చేస్తున్నా అక్కడ మనసు లగ్నం చేయడం, ఎంజాయ్ చేయడం. దేవుడు ఇచ్చిన మహాప్రసాదం. నాకు ఏది దొరికిందో అది గొప్పగా చేశాను. అంతకుమించి నేనేం చేయలేను కదా. నాకు ఎవరేమి ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోవడం నాకు తెలిసిన విద్య, అంతే తెలుసు నాకు, అంతే చేయగలం కూడా. మీరైనా నేనైనా మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు బాగా చేయాలి. నేను ఇక్కడ నేనున్నా, చిరంజీవి ఉన్నా, లేకపోతే చిన్నవాళ్ళున్నా పెద్దవాళ్ళున్నా, మీరు బాగా చేయాలి. క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా అడగాలి, బ్యూటిఫుల్గా ఉండాలి. అది యారగెన్సీగా ఉండకూడదు అండ్ ఇంకోటి ల్యాగ్ అవ్వకూడదు. ఇది మీకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అట్లా నా సబ్జెక్ట్ ఏంటంటే మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం ఎంత సుఖంగా బతికాం అనేది. సో నైస్ బ్రో, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్షన్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. సో ఇంకా వేరే చెప్పారు కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను, కానీ పబ్లిక్ వెయిట్ చేసి ఒక ప్రొడ్యూసర్ కూడా వెయిట్ చేసిన రోజు ఆలోచిద్దాం. యా ఖచ్చితంగా. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. లవ్ యూ బ్రదర్, థ్యాంక్స్ యువర్ ఐ డ్రీమ్ టీమ్ ఆల్సో. అండ్ మోర్ ఓవర్ మీ అందరికి, ఎందుకంటే ఐ డ్రీమ్ అనేది ఇదేదో కొత్తగా ఇవాళేదో వచ్చింది కాదు, ఇది మా లైఫ్లో ఉన్నదే ఐ డ్రీమ్ అనేది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పే స్థాయి కాదు కానీ అది, బట్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వ్యూవర్స్ అందరూ. ఐ లవ్ ఐ డ్రీమ్. వై బికాస్ అందులోనే ఒక డ్రీమ్ ఉంది, మై డ్రీమ్. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి ఎక్కడో అక్కడ చాలామందికి ఐ డ్రీమ్ హెల్ప్ అయింది. టీఎన్ఆర్ గారు లాంటి మనుషుల దగ్గర నుంచి ఎంతోమంది ట్రావెల్ అయిన ఈ నేలల్లో నాకు వాసు గారితో ఒక అనుబంధం కాబట్టి థ్యాంక్ యూ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ. మీ ప్రేమ మీ అభిమానం ఇలాగే ఉండాలి. లవ్ యూ, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.